పరమేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మకులారా, ఇంతవరకు మనము తత్పరమార్థము చిత్పరమార్థము అంటే ఉనికి యొక్క పరమార్థము, జ్ఞానం యొక్క పరమార్థం, ఇప్పుడు ఆనందం యొక్క పరమార్థం లేదా సుఖం యొక్క పరమార్థం. మనం సుఖం అంటున్నాం కదా, ఆ సుఖానికి మూలం ఏమిటిది అని తెలుసుకోవాలి. మనమంతా వ్యవహారంలో సుఖమని ఏదో వస్తువులు కాపాదించినాం కదా, కాదు. మన ఆత్మకు సంబంధించింది ఏదనేది ఉంది అనే దానికి కూడా పరమార్థం, అనుకుంటానే దానికి పరమార్థం కూడా జ్ఞానమే, ఈ ఆనందానికి పరమార్థం కూడా పరమాత్మే. ఈ మూడు పరమాత్మ స్వరూపమే అనేది ఆ రెండు తెలుసుకున్నాం కాబట్టి ఇది కూడా తెలుసుకుంటే పరిపూర్తి అవుతుంది అనమాట. మొత్తం ఆనందమునే బ్రహ్మం అని గ్రహించాను. తైత్రీయోపనిషత్తులో చెప్పిండేది. ఆనందం వల్లనే ఈ జీవులు పుట్టుతున్నారు, ఆనందం వల్లనే జీవించున్నారు, తుదకు ఆనందం అనే లయమిస్తున్నారు. దానికి కూడా దీంట్లో ఉంది. యతో వాయుమాని భూతాన్ని జాయంతి ఏన జాతాన్ని జీవంతి యత్ ప్రయంసలు సంసంతి తద్విజిజ్ఞాస తత్ బ్రహ్మేతి అంటాడు. దేని నుండి పుట్టినాయో, ఎక్కడ నివసించినాయో, ఎక్కడ లయమవుతాయో దాన్నే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అది బ్రహ్మము అని. తద్విజిజ్ఞాస తద్ బ్రహ్మం. ఎందుకు దాన్ని జిజ్ఞాస చేయాలప్ప అంటే బ్రహ్మం కాబట్టి మనం తెలుసుకోవాలా అని దాంట్లో కూడా చెప్పినారు. కాబట్టి ఇప్పుడు ఈ ఆనందం అనేది కూడా పరమాత్మలోనే పుట్టి పరమాత్మ నుండి పరమాత్మలోనే ముగుస్తుంది అనమాట. అంతే. మనం ఏమనుకుంటాము, విషయం తెచ్చుకొని ఆనందం మాల ముగిస్తుందని మనం అనుకుంటున్నాం. అట్లా కాదు అనేది శాస్త్రం. ఆత్మయే ఆనందం యొక్క విశిష్టత్వం. ఉనికి ఎరుక అను రెండు దృష్టికోణములచే తత్వమును పరీక్షించుట కంటేను ఆనంద దృష్టి చేత దానిని విచారమర్చడానికి ఒక గొప్ప ప్రయోజనం కలదు. ఉన్నది జ్ఞానము అని రెండు దానిని బట్టి మనం విచారం చేసినాం కదా. దీనికంటే కూడా ఇప్పుడు ఆనందం అనేది కూడా అదే విధంగా ఉందని చెప్పి ఆ విధంగా ఎప్పుడైతే మనం విచారం చేస్తామో అప్పుడు మనకు పరిపూర్ణత. వ్యవహారంలో కూడా ఉంది జ్ఞానం అనే పదాలు ఉంటాయి. మనకేం ఆనందం నీవు కదా, అవి ఉందనే సాటి కానీ జ్ఞానం అనే సాటి ఏం రాలేదు కదా. మరి ఆనందం అనేది ఎట్లుంటుంది అనేది తెలుసాలి కదా. కాబట్టి దాని విచారం కూడా ఆత్మ నుంచే వచ్చింది అనేది తెలుసుకోవాలి మనం. అదే మన ఉనికి ఎరుకల విచారం మనం మానవుడు కుతూహలం చే ప్రవృత్తుడై ఉన్నాను ఉందనే దాంట్లోనూ జ్ఞానంలో కూడా తెలుసుకోవాలనే దాంట్లో కూడా మానవుడు ప్రవృత్తుడైనప్పటికీ కూడా దాని వలన తుదకు తనకు ఎట్టి సుఖం లభింపదని ముందే తెలిసి ఉన్నచో, కాబట్టి ఇట్లా తెలుసుకునే దాని నుంచి మనకు ప్రయోజనం లేదు, సుఖం లేదని తెలుసుకున్నట్లయితే దేవుడు మొదలు పెట్టాడు కదా. అతడు తత్వశాస్త్రం నిర్మించుటకు యత్నించుతుండేనో లేదో చెప్పలేం. ఎందుకంటే ఏదో ఒక ప్రయోజనం ఉంటే, ఏదైనా నిర్దిష్టమైన లాభం ఉంటే తప్ప వ్యవహారం చేయం కదా మనం. ఇప్పుడు తత్వశాస్త్రాన్ని తెలుసుకోవాలని వాళ్ళు బయలుదేరినారు, ఆత్మను తెలుసుకోవాలని బయలుదేరినారంటే ప్రయోజనం ఉండే చేస్తారు, కానీ ప్రయోజనం లేకపోతే ఎందుకు చేస్తారు? కాబట్టి జనులు కుతూహలార్థము లేక శ్రమ నివారణార్థము ఆయా క్రీడల యందును వినోదముల యందును పాల్గొంటుందరు. జనం వ్యవహారంలో అప్పుడప్పుడు ఇక్కడ ఎప్పుడు వ్యవహారం ఉంటుందప్ప, ఈ వ్యవహారం విడిచిపెట్టి రెండుసేపు మాట్లాడేదో లేకపోతే ఇంకో వ్యవహారమో ఏదో పెట్టుకొని జనం పాల్గొంటూ ఉంటారు. కానీ వాళ్ళకు వాని యందు తొందరగా రాగమో ద్వేషమో ఔదాసీన్యమో తప్పక కలుగుతుండును. ఎంత మోస్తానన్నా పోయిండండి, ఆ విషయం దగ్గరికి పోతానే ఇంకా సాలపైది అంటారు లేదా, లేకపోతే దాంట్లో తాస్కారం అన్నా కావచ్చు, అట్లా రాగమైనా రావచ్చు, వద్దనేదన్నా రావచ్చు. తర్వాత ఉదాసీనత్వం అంటే దాని యందు తాస్కారం అనమాట. కావాలనేది లేదు, వద్దనేలా కూడా ఏర్పడుతుంది. ఎక్కడ ఎప్పుడైతే ఏర్పరచుకుంటామో వీటిలో మొదటేమో మోజు ఉంది, పలానా సాటికి పోతే బాగుంటుంది అని పోయినారు. ఎంతసేపు ఉంటారు? కొంతసేపు ఉంటారు. తర్వాత సాలపంగా ఇంటికి పోదాం పండి అనేదో, లేకపోతే ఇంక సాలి చూనే ఉందాం అనేది ఏదో ఒకటి ఏర్పడతా ఉంటుంది అనమాట. కుతూహలమును లేక శ్రమను పోగొట్టు నిమిత్తము జనులు ఏదేని ఒక పని యందు మునిగి ఉండినచో కుతూహలం మిగిసిన పిదప దాని యందు ఇంతేనా అని తృణీకారం ఏర్పడుతుండును. ఏమో అనుకుని వస్తుంది కానీ ఏమనుకున్నా కూడా ఏముంది దీంట్లో అనేది లాస్ట్ కి ఫైనల్ గా రిజల్ట్స్ ఫలము తెలియబడుతుంది. ఇక శ్రమ ఎప్పుడేని పరిమితం కావచ్చును అంటే అలసట అనేది, కానీ ఈ శ్రమ తొలగుటకు ఒక పనిని వీడి మరి ఒక పనిని చేయుచుండుట అనుకూలమగుచుండును. ఇప్పుడు ఇక్కడ ప్రయాస అయిందంటారు, ప్రయాస అయిందని ఇడిచిపెట్టలేదు, ఇంకో పనికి తగులుకుంటారు. దీంట్లో ఆనందం లేదు, ఇంకో దాంట్లో మేము ఆనందంగా పొందొచ్చు అనే దాని కింద వాళ్ళు ఇంకో దాని దిక్కు పోతా ఉంటారు అనమాట. ఉదాహరణకి చెప్తాడు, పదార్థమును చూచుట, పలాపడబ్బా దేవాలయం చూస్తాము, లేకపోతే పలాన్సాడికి పోదాం అనేది ఇట్లాంటివి, లేదా పూల తోటల్లో తిరుగుట, ఉద్యానవనాలకు పోయేది, తర్వాత బంతి ఆట, వేట మున్నగు వినోదములను స్మరించితమేని మనం ఇట తెలిపిన అభిప్రాయ సత్యత్వం స్పష్టమగును. ఎందుకంటే క్లియర్ గా తెలుస్తుంది. ఎంచేపు పోతారు ఉద్యానవనంలో, ఎంచేపు తిరుగుతారు మీరు, అంతేగా సినిమాకి పోతే సినిమా ఎంచేపు చూస్తారు. ఇవన్నీ అంతే, కొంచెం సేపు దాని నుంచి దీని నుంచి విడుదల పోతే దానికి పోదాం అంటారు, మళ్ళీ దీంట్లోకి రావాలని తిరుగుతూ ఉంటారు అనమాట. మనుషునికి ఎల్లప్పుడూ ప్రయోజనమే లక్ష్యము. ఎట్లుంది బతుకంటే ఏదో ఒకటి ఉండాలా, లాభం ఉండాలా అని. అవి ఎట్లుండాలా? నియతములైన లేక కల్పితమైన ప్రయోజనం లేక పని ఎందు నిమగ్నటకు మానవునకు అశక్యము. అది కల్పనతోనైనా కూడుకొని ఉండొచ్చు, లేదా దాని నుంచి ఏదో ప్రయోజనమైన పొందొచ్చు.
ఈ రెండు ఉండేదే వీడు పనిచేసేదానికి మొదలు పెడతాడు. కానీ పరమార్థం నెరుటే ఉద్దేశం ఒకటి వలన మరి దీంట్లో ఏమొస్తుందప్ప ఈ శాస్త్రంలో అంటే కేవలం మన స్వరూపమేమి, మన నిజస్వరూపం అనమాట. మన స్వరూపం వ్యవహారంలో కల్పితం, ఇప్పుడు తెలుసు దేహాదులు అనేది. అయితే మన నిజస్వరూపం ఏమంటే పరమాత్మ, బ్రహ్మ, జ్ఞానము అని చెప్తాం కదా. దానిని తెలుసుకోవటకు తెలుసుకోవాలన్నా ఆ శాస్త్రం అంతా మరే ప్రయోజనమును విచారింప పనిలేదని కొందరు చెప్పుతారు. ఏముందా దాని వల్ల ఆలోచన చేసేది? తెలుసుకుంటాను ఏమైపోయి మేమంతా నిరాకారము నిర్గుణం అనిపోయి ఏం తెలిసినట్టు మీకు ఇప్పుడు ఏం ప్రయోజనం ఉంది తెలుసుకుంటాను అని కొందరు. కానీ అట్టి నిష్ప్రయోజన శాస్త్రంలోకి అధికారులు ఎవరు అంటే ప్రయోజనం లేని శాస్త్రానికి అధికారులు ఎవరు అంటే తర్కించు తర్కం చేసుకుంటుండే అనమాట. తత్వమును అన్వేషించుడే జీవితం యొక్క సార్థక్యం అని భావించేవారు ఇట్టి పని చేయవచ్చును. జీవితం అంతా ఏమి తర్కం చేసుకోవాలా, ఇంకేం కనిపెట్టేదే ఉండలేదు. తర్కాని కోసమే మేము బతికినాము అని ఉండొచ్చు ఎవరు శాస్త్రం. కానీ పరమ పురుషార్థం ఒకటి కలదని విశ్వసించిన చాలా మంది, దీనంతటి కూడా పరమార్థ స్వరం ఉంటుందని చాలా మంది ఆస్తికులు ఆ శాస్త్రం వలన ప్రయోజనం చేయకూడదు. వాళ్ళ తర్క శాస్త్రాలతో మనకు పనిచేయదు. ఎందుకు? దాంట్లో ఏమీ లేదు కదా అని కేవలం తర్కాలతోనే కాలం గడుపుతుంటారు చూడు. అట్లా దాంతో మనకేం ప్రయోజనం ఉండదు. మనం విచారం చేసే దాంట్లో ఏదో పరమ పురుషార్థం మనకు లభిస్తేనే దాని ప్రయోజనం. తన అభ్యాసం నిజంగా పొందదగిన ప్రయోజనం లేకుండానే మనం ఏదైనా ఒక ప్రాక్టీస్ చేస్తాం, అభ్యాసం చేస్తుంటాం అనుకోండి. ప్రయోజనం లేకపోతే ఎవరైనా దాన్ని అభ్యాసం చేస్తారా? లేకుండా ఏ శాస్త్రం గానీ దాన్ని ఎచ్చ నుండి తెచ్చి ఇవ్వగలదని కొందరు అడగవచ్చును. యాటిని తెచ్చిస్తుందో పది దానికి ఏం ఆధారం ఉంది అని ఎవరైనా అడగచ్చు. కానీ వేదాంతం వట్టి తర్కము కాదు, అది అనుభవ శాస్త్రము. అది ఇక్కడ ఇది మొదలు కావాలన్నమాట. మిగతా వ్యవహారం అంతా తర్కశాస్త్రాలతో కూడుకొనే ఉంటుంది. అయితే పరమార్థం తర్కశాస్త్రం కానే కాదు. ఎందుకంటే తర్కం ప్రమాణాలు ఉండాల. తర్కానికి ప్రమాణాలు అవసరం. అందుకే ఈ ప్రమాణాలు ఉండుకొనే తర్కాలు మొదలైండేది. అయితే పరమాత్మ ప్రమాణాలకే ఆధారమైండేది, ప్రమాణాలకి అతీతమైండేది. ఈ తర్కం దాని దగ్గర ఏం పనిచేస్తుంది? ఇది చాలా మంది మనం ఏదైనా వ్యవహారంలో తెలుసుకుంటే వ్యవహారంలో తర్కానికి ఉంది అవకాశం. ఎందుకంటే కాలమందు దేశమందు ప్రమాణాలను ఉపయోగించి వ్యవహారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ తర్కం అవసరం. ఏదో అడుంది ఒకటి చూడంటే కాని రాకుంటే కూడా ఉందా అని అంటే ఎట్లా కంటికి కనపడితే ఉంది అంటాం ఇట్లా. కాబట్టి దేశకాలాల్లో ఉండే వస్తువులకు ఇంద్రియాల వల్ల ప్రయోజనం ఉంది, తర్కము పనికొస్తుంది. అయితే దేశకాల ఇంద్రియాలకు అంతటికి అతీతమైన పరమార్థ తర్కంతో ఏం పడుతుంది? మరేం కావాలా? అనుభవమే కావాలా. ఈ అనుభవం అనేది ఎవరైనా కొత్తగా తెచ్చిచ్చేదే, లేదా గురువులు ఇచ్చేదే, లేదా మీరు గురువుల ద్వారా తీసుకునేదే అంటే కాదు. మరేమి అది అందరి స్వయం సిద్ధము. దర్శించే పని లేదు, లేదా మీరు ఎవరితో నుంచి తీసుకునే పని కూడా లేదు. అది అందరికీ ఉంది ఆ అనుభవం అనేది. దాన్నే శాస్త్రం చెప్పేదా. మనందరూ అనుభవ స్వరూపం కాబట్టి అందరూ గుర్తించగలుగుతారు కాబట్టి దాన్ని ఈ విధంగా చెప్పేదానికి బయలుదేరింది అనమాట. శాస్త్రాల్లో లేని వెతుకులాడాల, లేని దాన్ని వెతుకులాడతారు. సాధనల ద్వారా సాధ్యాన్ని పొందుతారు. ఇక్కడ అట్లా కాదు, సిద్ధ వస్తువే. అందువలన ఇక్కడ సాధనలు అవసరం లేదు. మరేం కావాలా? విచారం. ఏదైతే మనం మర్చినామో దాన్ని గుర్తించేదానికి శాస్త్రం జ్ఞాపకం చేస్తుంది. అంతే. జ్ఞాపకంతో శాస్త్రం నతు కారకం అంటుంది. శాస్త్రం జ్ఞాపకం చేసేదే కానీ అదేమొచ్చి పని చేసేకి లేదు. మానవ జన్మకు సార్థక్యమును కలగజేయు ఒకనొక కర్తవ్యం ఉండునని గాని, విచారంచే పరమ పురుషార్థం లభ్యమగుటే గలదని గాని తర్కంచే నిశ్చయించినను మనకు దాని వల్ల ఎట్టి సమాధానం కూడా కలగజాలదు. సరే దీంట్లో ఉంటే ఉండాది, పరమ పురుషార్థం మనకు దొరుకుతుంది దాంట్లోనూ అని అనుకుంటే ఏమన్నా మనకు ప్రయోజనం వస్తుందే అని చెప్పేది అనమాట. ఇక్కడ మానవ జన్మ ధన్యమవుతుంది అని చెప్తుంది. కలగజి ఉండునని గాని, విచారంచే పరమ పురుషార్థం లభ్యమొకటే కలదని గాని, విచారం చేస్తే పరమ పురుషార్థం మన స్వరము లభిస్తుందని గాని తర్కంచే నిశ్చయించినాను. ఎవరైనా అడిగితే ఇట్లా చేస్తే విచారం చేస్తే వస్తుందప్ప అని చెప్పినంత మాత్రం చేత దాని వలన ఎట్టి సమాధానం కూడా కలగజాలదు. కాబట్టి ఏం చేయాల? అనుభవం చూడ పరమానందపడు పురుషార్థం కలదు. అందుకే మొట్టమొదట ఆనందము అనే దానికే నిర్వచనం తెలుసాల. వ్యవహారంలో అందరూ మాకు ఆనందము అయింది, సుఖమైంది అని అంటాడారు కదా. ఆనందం అంటే దాని స్వరూపమేమి, ఎట్లుంటే ఆనందం అనల్లా చెప్పండి మరి. కోరిక నెరవేరితే అయిపోయింది. వాటికి కోరిక నెరవేరితే ఆనందం అయిందే చూడాలి, సరిపోతుంది. ఆయన కోరికలు అనేది నిలిచిపో, కోరికలు తీరిస్తే కాదు. ఎట్లయితే అగ్నిలే కాచం పోస్తుంటే మండుతూనే ఉంటుంది, పోయిపోతే ఆరిపోతుంది. అంటే వీళ్ళేమనేది, ఎందుకంటే కోరిక లేకుండా ఎట్లా బతుకుతాం అనేది మనకు అలవాటు అయిపోయింది అనమాట. ఎన్నో జన్మల నుంచి వాసన ఉంది మనకి. అది
కోరికల ద్వారానే పొందల్లా పొందల్లా అనేది ఉంది కదా, ఆ వాసన ఉండేదాని నుంచి దీన్ని అణిగి తొక్కుతుంది అనమాట. అందుకే ఆనందం అనేది మొదటి తెలిసిందే. ఎంతమంది తెలిసిందో అడగండి. అది వేదాంతం చెప్తారు కదా, ఆనందము అనేది. ఆ ఆనందం అనేది ఏ విధంగా ఉంటుంది. అంతేకాదు దానిని తెలుసుకునేకే మన దగ్గర ఏమైనా ఇంద్రియాలు ఉన్నాయా? అది ఎవరి అనుభవం వాళ్ళది. ఆనందం ఎట్లుంటుందని అది అనుభవం. అవునప్పా, నీ అనుభవం చెప్పు ఎట్లుంటుందని. నాకే ఆనందం మరి అందరితో చెప్తాడు. మాకు దుడ్లు వస్తే ఆనందమైంది, కొడుకు పుడితే ఆనందమైంది అని చెప్తాంటారు. మరి చెప్పేకి రాదు, చూసే చెప్తాడారు. మాకు ఉద్యోగం వస్తే ఆనందమైంది. అందుకే ఆనందం అనే పదానికి నిర్వచనం పరమాత్మ. ఏ ఇంద్రియంతో తెలుసుకునే కాదు. ఎందుకంటే ఆనందాన్ని తెలుసుకునేదానికి ఇంద్రియాలే లేవే. శబ్ద స్పర్శ రూప సుగంధాలు తెలుసుకునే ఇంద్రియాలు ఉన్నాయి మనకి. అంతవరకే దానికి ఛాన్స్. పోనీ ఆ శబ్ద స్పర్శ సత్యమా? సత్యం కాని వస్తువులో ఆనందం ఎట్లా దొరుకుతుంది? అంతే. వీళ్ళు తాత్కాలికమైనటువంటి అభాసతో కూడుకున్న దాన్ని ఆనందము అని పేరు పెట్టుకున్నారు. అంతే. అంటే ఒక తూరి ఆనందం అయితే అది పోకూడదు. అది రూల్. దాని రూల్. ఆనందం అయిందంటే ఒక తూరు అవుతుంది, ఒక తూరు పోతుందంటే అది ఎట్లా ఆనందం అవుతుంది? అది వచ్చిపోయేది ఆనందమా? వచ్చిపోయేది ఆనందం అవుతుందే. వచ్చిపోయేదాన్ని మీరు ఎన్ని తూర్లు పట్టుకుంటారబ్బా? వచ్చిపోయేదాన్ని సంపాదించుకోవాలా, పడిపోతుంది మళ్ళా ఇదేనా మీ జీవితం అంతా? ఆనందం అంటే మళ్ళీ పోకూడదు. ఇంకా ఒక తూరు దొరికిందంటే అది పోకపోతే దాన్ని ఆనందం అనల్లా. వచ్చిపోయేదానికి ఇప్పుడు వ్యవహారాల్లో కూడా కష్టపడుతున్నారు కదా. వచ్చినట్లల్లో పోయినట్లలో ఎదులాడుతున్నారు. అట్లా వచ్చిపోయేది ఎట్లా ఆనందం అవుతుంది? అందుకే మొదట అదే తెలుసాలా. ఇప్పుడు ఉదాహరణకి చేస్తాడో, ప్రయాణం చేసేటప్పుడు మధ్యలో ఒక ఊరు వస్తుంది అనుకోండి. ఆ ఊరిని మీరు ముట్టినట్లా తెలిసేదానికి మీకు ఆ ఊరు తెలిసిండాలి కదా. ఇట్లా గుర్తులతో ఇట్లా ఊరు ఉందని తెలిస్తే మీరు ఆ ఊరిని గుర్తుపడతారు. మేము బళ్ళారి నుంచి ఉరుకోండి చేరుతుంది అంటారు అనుకోండి. ఉరుకోండి గుర్తులే వెళ్ళిపోతే ఉరుకోండి మీద పోయినప్పుడు మీకు ఎట్లా తెలుస్తుంది? అట్లా ఆనందం అనే గుర్తులే వెళ్ళిపోతే ఏమిట్లో ఎట్లా మీరు మా ఆనందం కలుపుతుందని మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ వచ్చిందనుకో, దాన్ని గుర్తించాక మీ దగ్గర సరికేముంది ఎట్లా అగా చూడు. మనసుకు తెలుసుకుంటే యోగ్యత లేదు దానికి. అది పొరపాటు పడకూడదు. మనము ఒక స్వీట్ తింటే ఆనందం అనుకుంటాం కదా, అవన్నీ వికారాలే. మనస్సు యొక్క వికారం సమత్వాన్ని కోల్పోతాయి అన్నమాట. అది మనస్సు సమాధానంగా ఉంటే అదే ఆనందము. కరెక్టే. అయితే మనస్సు సమాధానం ఎప్పుడైనా ఉందే అని ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడో ఆ వస్తువు దొరికినప్పుడు అంటుంది అంతే. ఇంకా ఆయనకు మళ్ళీ ఆ వస్తువుని గురించి మళ్ళీ విచారానికి పోతుంది. మళ్ళీ వెంటనే దీన్ని కాపాడుకోవాలా, ఇది ఉంటుందా లేదా, అదే ఎట్లా, లేదా మనమే దాని నుంచి జారిపోతామా? ఒక వస్తువు దొరికిన నుంచి అదే కదా, దొరికినప్పుడే అంటూ కరెక్ట్ ఆటికే చెప్తుంది అది. ఎందుకంటే అప్పుడు మన సంకల్ప విరమణ అవుతుంది కాబట్టి, అంటే మనస్థానాన్ని పోగొట్టుంటుంది కాబట్టి, మనస్థానాన్ని పోగొట్టుకుంటేదే ఆనందము. అది మనస్సు అయ్యేదే పరమాత్మ, అదే ఆనంద స్వరూపం అని శాస్త్రం చెప్పిండేది. కాబట్టి మన యొక్క నిద్రలో ఈ మనస్సు అనేది లేదు కాబట్టి అందరూ కూడా అక్కడ ఆనందంగా ఉండామని చెప్పగలిగి. మరి ఇప్పుడు దీనికి విషయాలు కావాలా? ఈ ఆనందానికి విషయాలు కావాలా? లేకపోతే ఇంద్రియాలు కావాలా? లేకపోతే నేననేవాడు కావాలా? అందుకే నిద్రలో నేననేవాడు లేడు, విషయాలు లేవు, ఇంద్రియాలు లేవు. కాబట్టి హాయిగా ఉండగలిగినాడు. మెలకు వస్తానే నేననేవాడు వచ్చినాడు. వన్స్ పటాలమంతా వచ్చేసింది, దానికి కావాల్సినంత కనబడింది, మొదలైంది. అందుకే ఇదంతా కూడా కృత్రిమైనటువంటి ఆనందం కోసం ప్రయత్నం చేసేది మన వ్యవహారం అంతా. అందుకే ప్రహ్లాద్ చెప్తాడు, ఆయుష్ను పోగొట్టుకుంటాడు కదా అని చెప్తాడు. ఎట్లా? ఆ దుఃఖంబులు వాంఛితంబులుగాక చేకూరిభంగి సుఖంబులు కాలానుసారంబులై లబ్ధంబులగునుగాను వృథా ప్రయాసంబున ఆయుర్వేయం సేంజనదు అంటాడు. అవి వచ్చేటి వస్తుంటాయి, పోయేటి పోతాంటాయి. మీరు సుఖం కావాలని ప్రయత్నం చేసినా దొరకదు, దుఃఖాన్ని పోగొట్టుకోవాలని ప్రయత్నం చేసినా పోదు. రావాల్సినప్పుడు వస్తుంది, పోదని పోతుంటాయి. దాని ఇష్టం. కాబట్టి మానవుడు ఏం చేయాలా? వచ్చినప్పుడు అనాలా, రాకున్నప్పుడు అనాలా. ఇంతే. అది ఎట్లా వచ్చింది, ఎట్లా జరుగుతాయంటే అట్లా స్వీకరిస్తే అప్పుడు నువ్వు హాయిగా ఉన్నట్లు. ఈ లోకంలో కూడా అయ్యో కష్టం వచ్చిందని ఏడ్చే పని లేదు, సుఖం వచ్చిందని ఉప్పిపోయేది లేదు. ఆ విధంగా ఉండాలన్నమాట. అది ఆనంద స్వరూపం యొక్క ఇది. అందువలన ఆనందం అనే దానికి తెలియకనే జనమంతా కూడా విషయాలు సంపాదించుకుంటే ఆనందం అంటే, విషయాలు ఎంత సంపాదించుకుంటే అంత దుఃఖం అవుతుంది కానీ ఆనందమయ్యలేదు. ఎంత తక్కువ చేసుకుంటే అంత ఆనందం. అది మీరు ఎట్లా చెప్తున్నారప్ప అంటే, నిద్రలో ఏం సుఖాలు అనిపిస్తున్నారు మీరు? ఇంద్రియాల ద్వారా కానీ విషయాల ద్వారా కానీ ఏమన్నా అనిపిస్తున్నారా? హాయిగా ఉండగలి. అదే ఒకటి ఏదైనా ఒకటి మనసులో పడింది అనుకోండి, ఇంక రాత్రి అంతా నిద్ర రాదు. అవునా కదా? అది అందుకోసమే ఆనందానికి వెతులాడాల్సిన పని లేదు. ఆనందం మన స్వరూపమే. అయితే అప్పుగా తెలుసుకుంటే ఈ దేహం కాదు అనేది తెలుసుకోవాలన్నమాట. అనుభవం చూడ పరమానందం అనబడు పురుషార్థం కలదు, అయ్యేది జ్ఞానం వలనే లభించును. అంతేగాని ఇంద్రియాల జ్ఞానము, ఈ మనస్సు జ్ఞానము, ఈ దీనిల జ్ఞానం అని కాదు.
కాన తత్వ జిజ్ఞాస సప్రయోజనంగానున్నది. ఈ మన యొక్క స్వరూపాన్ని విచారించేదాని నుంచి మనకు ప్రయోజనంతో కూడుకొని ఉంది, నిష్ప్రయోజనం అని ఎవరు అనకూడదు. అనుటే వేదాంత సిద్ధాంతం ఫస్ట్ అదే అనమాట. ఏమి తత్వం యొక్క వ్యవహారం అంటే పరమానందాన్ని పొందేదానికి ఈ తత్వమే ఆశ్రయము, అదే మానవ జన్మ ధన్యత అని చెప్తుంది అనమాట. కావున పరమార్థ విచారం యొక్క సంపూర్ణతకు సప్రయోజనకును ఆనంద విచారం. ఇప్పుడు ఉనికిని ఎరుకను తెలుసుకుంటాం, ఇప్పుడు ఇది కూడా ఆనందం కూడా తెలుసుకుంటే అప్పుడు మొత్తం పరిపూర్ణమవుతుంది. సుఖ విషయమున జనుల అభిప్రాయం ఎట్లుంది, సుఖం అంటే ఎట్లుంటుంది అనే దానికి అది కూడా విశ్లేషణ. మన అనుభవన గోచరమగు ఉనికి ఎరుక మన స్వరూపమై ఉన్నవని వెనుకటి ప్రకాశమున నిరూపించితమే. మన స్వరూపం దేహాదులు కాదు, కేవలం ఉనికి ఎరుక అని చెప్పినాం. ఈ రీతిగా సుఖము కూడా మన స్వరూపమందే ఉండునని నిరీక్షించడం సముచితమే. ఎందుకంటే ఉండేది పరమాత్మే అన్నప్పుడు ఆనందం అనేది పక్కన ఉంటుంది, ఇంకా అంతా పరమాత్మే అన్నప్పుడు ఇంకా మళ్ళీ పక్కన నుంచి వస్తుంది అది ఇంకోటి వచ్చేదానికి. కాబట్టి ఇది కూడా మనలోనే ఉంటుంది. అయినను మన స్వరూపమున ఉనికి ఎరుక నిత్యంగా తోచుండే రీతి సుఖం ఎల్లప్పుడూ గోచరించటలేదు. అది ఇక్కడ వచ్చిండే పాయింట్. ఉంది అనే పదాలు వాడతాం మనం, మాకు తెలుసు అనే పదాలు వాడుతున్నాం. ఆనందంగా ఉండమనే పదం వచ్చిందే మనకి ఎప్పుడన్నా కానీ రాలే. సుందరమైన వస్తువును కాంచినచో, ఇంపైన శబ్దమును విన్నచో, పరిమళయుక్తమైన వాసనను చూచినచో, రుచికరమైన ఆహారమును భుజించినచో, మృదువైన వస్తువును స్పర్శించినచో మాత్రం మనకు సుఖం కలుగుతుండును. ఇది అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాదుల ద్వారా మాకు సుఖమైందప్ప అనేది అందరిలో కూడా ఉంది. ఇది లేక మనం ఏదైనా ఒక ఉత్తమ విచారం అవలంబించినాను మనకు సుఖము కలుగుతుండును. మంచి మాటలు మాట్లాడుతుంటే ఈ మాట్లాడని బాగుందప్ప అనే పదాలు కూడా అక్కడక్కడ వినొస్తాయి. అనగా ఉనికి ఎరుకలు ఎప్పుడునో తోచరు, సుఖం ఎల్లప్పుడూ తోచక ఏదైనా ఉపాధి నిమిత్తమైతే తోచుతుండును. కాబట్టి ఏదైనా ఒక దానికి కావాల్సినటువంటి విషయం ఉంటే, ఉపాధి ఉంటే అప్పుడు సుఖం ఉంది, దీంతో నుంచి మాకు సుఖము, దీంతో నుంచి సుఖము అంటారు. ఆ విధంగా మనలో భోగం కలుగుతున్నంత ఆనందం కూడా మనదే అయినను దానికి విషయంలో సహకారం కూడా. ఏదైనా ఒక వస్తువును భోగించేటప్పుడు, దాన్ని అనిపించేటప్పుడు వస్తువు ఉండాలి మనకి. అక్కడ భోగ్య వస్తువుల స్వభావము పరిణామం ఉన్నవాడిని అవలంబించి మనం భోగ సామాగ్రిలను సుఖం కలదని విశ్వసించి వాటిని సేకరించుతున్నాము. ఇప్పుడు ఉదాహరణగా ఒకటి కారు కావాలనుకున్నారు అనుకోండి, 2 నాలుగు తెచ్చుకుంటారు. అప్పుడైతే ఆ కారు అంత బాధపడిందంటే ఏం చేస్తారు, కొత్త కారు తెచ్చుకోవాలంటాం. అంటే వాటి పరిణామం, వాటి మార్పులు అనుసరించి ఇక్కడ సుఖము భోగం అనేది కూడా మారుతానే ఉంటుంది వస్తువులను బట్టి. కావున విషయములను అనిపించడం వల్లనే సుఖం ఉత్పన్నమగనని సామాన్య జనులు భావించి ఉన్నారు. సామాన్య జనులు అంటే ఎవరు? అందరూ జ్ఞానులు తప్ప. మళ్ళా మేధావులైన వాళ్ళు, వేదాలు చదివేవాళ్ళు అనుకోద్దండి, అందరూ వీళ్ళే సామాన్య జనుల కింద లెక్క. జ్ఞానికి మాత్రమే ప్రత్యేకం అంతే, మిగతా వాళ్ళందరికీ మన సర్టిఫికేట్. విచారదక్షులు చెప్పున్నదేమన్నా బాహ్యోపాధులు మన సుఖహేతువులైనను నిజముగా స్థూలమైన శబ్దాదులే ఉండవాలని నియమం కూడా లేదు. వస్తువులే ఉండాల్సిన పని లేదు. స్థూలంగా ఉండే వస్తువులే భోగించేదానికి పనికొస్తాయి, ఆనందాన్ని అనిపించడానికి వస్తాయని పని కూడా లేదంట. ఎందుకు అంటే ఏలైనా సుఖం అనేది మనోవృత్తి విశేషము. కార్లు బయట ఉండదు కానీ ఆనందం లోపల ఉండదు, అవునా? అట్లా ఏ విషయమైనా కానీ బయట ఉంటాయి విషయాలు, ఆనందం మాత్రము మనస్సు యొక్క వృత్తి అది అనమాట. ప్రాకృతులకు ఎవడైతే ప్రకృతికి లోబడినాడో, ప్రకృతికి లోబడినా అంటే దేహం నేననేవాడునే అంతే. ప్రాకృతులు అంటే దేహం నేననే వాళ్ళందరూ కూడా ప్రాకృతులే. శబ్దాది విషయ సేవనం చేయగల సుఖమున కంటేను అధిక సుఖమును మేధావులు కావ్యశాస్త్ర వినోదముల వలనను కలోపాసనల వలన పొందుతుండ ప్రత్యక్షంగానున్నది. వాళ్ళకి ఏం కాబట్టదు, వాళ్ళ ఆర్టే వాళ్ళకి ఆనందం అంతే. కొంతమంది గాయకులు ఉంటారు, వాళ్ళ పాటలే వాళ్ళకి ఆనందం, అంతేగాని వస్తువులు ఏం అవసరం లేదు కదా వాళ్ళకి. ఆ కళారంగంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఆ కళలే వాళ్ళకి ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి అన్నమాట. కావున బాహ్య విషయములు లేకునే సుఖ కారణంగానున్నది. ఇప్పుడు అట్లా ఒకదాన్ని ఊడుకొట్టుకుంటూ రావాలన్నమాట. మనం బాహ్య విషయాలు ఉంటేనే సుఖం అంటారు కదా, బాహ్య విషయాలు లేకపోయినా మనస్సు కదా సుఖానికి మూలమైండేది. అదొకటి ఉంటే పని జరుగుతుంది. విషయముల వలనను కొంత సంతోషం కలగవచ్చును, కానీ కావ్యాదుల వలన కలిగి శుద్ధ సంతోషము వాని వలన దొరకజేయాలని కొందరు విచారపరులు భావించున్నారు. ఇయాలతో సుఖం లేదనే లేదు, ఉందంటారు. కానీ ఈ కావ్యాదులు అంటే కళారంగంతో కూడినటువంటి వ్యవహారం అనమాట. దాంతో కూడా అందరూ ఆనందంగా ఉంటారని ఉంది కదా. పాటలు పాడుతా అంటే అందరూ ఎవడెవరు గాయకుడు పాటలు పాడుతుంటాడు, వీళ్ళు హాయిగా ఉంటారు అందరూ. శబ్దం ఉండే
అయితే మనస్సు స్థూలమైనవి లేవు కదా, అదేంటివి లేదు. స్థూలమైన లేవు. ఇదే శబ్ద స్పర్శ రూపం సూక్ష్మవి. స్థూలం అంటే ఇది పృథివీ, అవన్నీ కలిస్తాయి చూడండి. శబ్ద స్పర్శ రూప రసగంధ కలిస్తే అవి స్థూల వస్తువులు అవుతాయి. అవి సూక్ష్మం, అవి ఇవి స్థూలం. ఇవి అవి కలిసాలి ఒకదానికి ఒకటి 2 3. ఇప్పుడు భూమి 5 కలిసింది కాబట్టి, శబ్దం కలిసింది కాబట్టి ఇది స్థూలం. ఇట్లా తక్కువ కలిసినట్లల్లా దాని యొక్క వ్యాపకత్వం ఎక్కుతుంది అనమాట. ఎక్కువైనట్లల్లా వ్యాపకత్వం తక్కువైతుంది. భూమి అన్నిటికంటే సన్నది. మనమేమంటాం భూమి అన్నిటికంటే పెద్ద, అందరూ దాని మీద కదా ఉండేది అంటారు. లేదు, ఆకాశం అన్నిటిని పెట్టుకుంటుంది కాబట్టి ఆకాశమే అన్నిటికంటే పెద్ద అనాలి భూమి కంటే. కాబట్టి విషయంలోనూ కొంత సంతోషం కలదు, కానీ కావ్యాలలో కలిగే శుద్ధ సంతోషము వాని వలన దొరకజాలదని కొందరు విచారపరులు భావిస్తున్నారు. ఇట్లా వాళ్ళు ఎందుకంటే వస్తువు లేకపోతే అది ఎట్లా వస్తుందా అని అంటారు. వస్తువుతో మాకు పని లేదా అంటారు వీళ్ళు. ఇట్లా కూడా ఉంటారు. అయితే వేదాంత సాక్షియే సుఖసారము అనే స్వరూపమే సుఖానికి మూలం. పై 2 అభిప్రాయములందు మన మనస్సునందు కలిగి ఒక వృత్తి విశేషమే సుఖం అనే అభిప్రాయం అడిగి ఉన్నది. ఆనందం కలగాలంటే మనసులో ఏదో వృత్తి కావాలా. మనసులో వృత్తి కాకపోతే ఆనందం కలగదు. ఇంతేగాక సుఖం ఏదియో ఒక ఉపాధి వల్లనే సంభవించదని సిద్ధించు. కాబట్టి ఏదో ఒక విషయము శబ్ద స్పర్శ రూప సంగంధాదుల్లోనో లేదా ఒక వస్తువు ఏదో ఉంటేనే మాకు ఆనందం అవుతుందనే భావం కూడా ఉంది. కానీ ఉపాధుల యందు సుఖము కలదా ప్రశ్న. దాని నుండే సుఖం బయలువెడలు తోచుతున్నదా, సుఖం అనేది దాంట్లో నుంచి వస్తుంది అని అనుటను విచారించుట అత్యవశ్యము. అందుకే ఈ దినం జనంలో ఎందుకు ఇట్లా ఏలబడినారప్ప అంటే అంతా ఏదో సంపాదిస్తే ఏదో వస్తుంది అనుకుని పట్టినారు. దాని నుంచే మొట్టమొదట దాంట్లో నుంచే వచ్చే అవకాశాలు ఉన్నాయా అని శాస్త్రం అడుగుతుంది. ఈ విచారార్థము మనము చిద్విషయమున మనం అనుసరించిన అవస్థాత్రయ పరీక్షాదనం అవలంబించుటే అత్యంత ప్రయోజనదాయకము. ఎట్లయితే జ్ఞానంలోను ఉనికిలోను ఈ ఉనికిని తెలుసుకోవాలంటేను జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే 3 అవస్థలనే విచారం చేసాం చూడండి. అది గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఆనందానికి కూడా అవస్థాత్రయ విచారమే, దాన్నే పెట్టుకోవాల్సిందే. దాన్ని పెట్టుకోకపోతే ఈడ మళ్ళా రాంగ్ స్టెప్ వేసినట్లయితుంది. ఎందుకంటే 3 అవస్థలను ఎట్లా విచారించిన సాక్షి అనుభవం కాబట్టి ఈడు కూడా సాక్షి అనుభవాన్ని మీరు పెట్టుకోవాలా అని. ఉపాధుల అనుభవాన్ని ఇంద్రియాల అనుభవాన్ని పెట్టుకోవద్దండి. ఏలైనా జాగ్రత్త అవస్థ ఎందు సుఖం ఎట్లు కలగలని మాత్రం మనం ఇప్పుడు విచారించడం లేదు. సుఖం ఎట్లా కలుగుతుందనేది అందరికీ తెలుసు. మాకి మాట్లాడతారు, మనమేం చెప్పాల్సిన పనిలే. వేదాంతులు వచ్చి సుఖం అంటే ఎట్లుంటుందంటే మాకే తెలిసిపోయా ఎట్లుండేది అని అంటారు. అట్లా కాదు, సుఖము యొక్క పరమార్థం ఎట్లుంటుంది అని. సుఖము యొక్క పరమార్థమునే కనుగొండగా ఇప్పుడు మనం ప్రయత్నిస్తున్నాము. వ్యవహారంలో కలిగే సుఖాలు కాదు, ఆ సుఖాలన్నిటికీ మూలమేమిటిది. ఎట్లయితే వ్యవహారంలో అన్ని వస్తువులు తీపిగా ఉండనప్పుడు దాని మూల వస్తువు ఏ తీపి ఉందో అట్లా ఇక్కడ కూడా ఈ విషయాల నుంచి కానీ వస్తువుల ద్వారా కలిగే సుఖాలన్నిటికీ ఆధారమైనటువంటిది ఒకటి ఉంది. అది ఉంటేనే వీటి వల్ల ఆనందం. అది లేకోకుండా పోతే దీనిలో ఆనందం దొరికేయలేదు. కావున సంపూర్ణ అనుభవాధారం మీద నిలిచిన యుక్తియే మనకిచ్చే సాధనము. కాబట్టి ఇంకా మళ్ళా ఎవరైనా వచ్చి దాన్ని పోగొట్టే ఇది కాకూడదు. సంపూర్ణ ఇప్పుడు 3 అనుభవాలని మనం ఎప్పుడైతే తీసుకుంటామో, జాగ్రత్త యొక్క అనుభవము, స్వప్నం యొక్క అనుభవము, నిద్ర యొక్క అనుభవం తీసుకున్నాక ఇప్పుడు 4వ వాడు వచ్చి ఇంకా ఉండలు కదా అవస్థ. ఈ 3టిని క్షుణ్ణంగా విచారించినామప్ప అంటే వాడు వచ్చి తప్పు పట్టేయలేదు. అట్లా కాకోకుండా ఏదో జాగ్రత్త అవస్థనే కానీ లేదా స్వప్నావస్థను కానీ లేదా నిద్రావస్థను కానీ విచారించినామంటే అపూర్ణమవుతుంది. అది దీంట్లోకి కలిపి వాడు అడుగుతాడు, అప్పుడు మనం చెప్పలేము. అయితే 3టిని విచారించింటే, సమగ్రంగా విచారించింటే దేని ద్వారా ఈ విచారం బయటకు వచ్చింది అన్నప్పుడు అది మాత్రమే సత్యమవుతుంది. ఆ అవస్థల్లో ఉండేదంతా కూడా లేకుండా పోతుంది. కానీ అవస్థలను ఒక్కొక్కటిగా పరిశీలించము. జాగ్రత్తన నేను దీన్ని ఎరుగుతున్నాను అన్న రూపమున చిద్విషయమున జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయములను విభాగం సంభవించినట్లే. ఇప్పుడు నేను తెలుసుకుంటాను అంటివి అన్నప్పుడు ఏమేమి ఉందని మీకు తెలిసిన దాంట్లో నేను పలానా తెలుసుకుంటాను అంటాడు అనుకోండి. అప్పుడు ఏమేమి ఉంది అనేది మనం ఎవరు మాట్లాడుకోలేదు. ఇప్పుడు నేను దీన్ని తెలుసుకుంటా, ఇప్పుడు ఈ పుస్తకాన్ని తెలుసుకుంటాను అని అంటూ అనుకో, నీకు వీడు ఏమేమి వచ్చినాయి అనేది నీకు తెలిసినా అని జ్ఞానం ఉంటే ఒకటి ఎట్లయితుంది. అట్లా కాదు. ఇప్పుడు ఎన్ని కలిసినా ఈడనే తెలిసిండాలా అని ఒక విషయాన్ని నేను తెలుసుకుంటానన్నప్పుడు ఏమేమి జరిగినాయి అంటే తెలుసుకునేవాడు ఉండాలా, తెలియబడే వస్తువు ఉండాలా, జ్ఞానం ఉండాలా. 3 ఇది త్రిపుటి అంటారు దీన్ని. ఇది బాహ్య విషయాల్లో మనం జాగ్రత్తలో ఎప్పుడన్నా పని చేయండి. ఈ 3 ఉంటేనే పని జరిగేది. ఈ 3 లేవనుకోండి వ్యవహారం లేదు. అదేవిధంగా జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయములను విభాగం సంభవించినట్లే వీడు ఏదైనా మనం వ్యవహారం చేయాలప్ప అంటే 3 భాగాలు కావాల్సిందే. ఇది భోగ విషయమునందు
మనం అనుభవిస్తామంటాం చూడండి. నేను దీన్ని అనుభవిస్తున్నానన్న రూపమున భోగము భోగ్యము 3 ఉండాల అను త్రిపుటి విభక్తమైనది. జ్ఞానమునకు జ్ఞానిలే, భోగార్థమునకు కూడా కొన్ని జ్ఞానేంద్రియములను కర్మేంద్రియాలను కూడా ఉపయోగించున్నాము. జ్ఞానానికి మాత్రం జ్ఞానేంద్రియాలే, కర్మేంద్రియాలు పనిచేయవు. అయితే భోగానికి వచ్చినప్పుడు జ్ఞానేంద్రియాలు ఉండాలా, కర్మేంద్రియాలు కూడా ఉండాలన్నమాట. జ్ఞానం అంతఃకరణం ఒక వృత్తి రూపంలో తోచు రీతి. ఈ జ్ఞానం అనేది అంతఃకరణంలో ఒక వృత్తి రూపాన్ని చూస్తానే రూప జ్ఞానం అనే ప్రత్యయం వెలువడుతుంది అనమాట. శబ్దం అయితే శబ్ద ప్రత్యయం అనేది అట్లా ఒక వృత్తి రావాలన్నమాట బయటికి. భోగం కూడా అంతఃకరణం ఒకనొక వృత్తిగా తోచుతున్నది. ఎట్లయితే జ్ఞానం తెలుస్తుందో ఈ భోగం అనేది కూడా ఒక వృత్తి రూపంలో తోస్తా ఉంది. ఇప్పుడు మనం విచారింపవలసినది ఏమనగా, విషయం ఎల్లప్పుడూ వృత్తిని కలిగించునా. అది ఏవైనా విషయాలు ఉన్నాయి కదా, అవి ఎప్పుడైనా మనకు వృత్తులు కలిగించే దానికి ఆ విధంగా చేయటకు దాని అందగల అసాధారణమైన యోగ్యత ఎట్టిది. ఆ విధంగా చెప్పేదానికి దాని నుంచి కలిగిస్తానంటాడు కదా, అంత శక్తి దానికి ఎక్కడి నుంచి వచ్చింది. విషయం వల్లనే సుఖం ఇప్పుడు రండి వీటి నుంచి చూసుకోండి ఎవరెవరు ఎట్లా మాట్లాడతారనేది. విషయాల నుంచే సుఖం లభించుట నిజమగునచో అదే విషయం అందరకు సమానముగా సుఖమును కలిగింపవలయను. ఇప్పుడు బెల్లం తింటే అందరికి తీగ ఉంటుంది. అట్లా విషయం కూడా శబ్దం విన్నామప్ప అంటే అందరికి ఆనందం కలుగుతుందే. రూపాన్ని చూస్తే అందరికి ఆనందం కలుగుతుందే. విషయాల నుంచి అందరికీ కలగాల. ఊరికాయ కలిగేది అనకూడదు, మళ్ళీ మిగతా వాళ్ళు నాకు లేదా సరిపోదప్ప అనకూడదు. అట్లుందే అని అర్థం చేసుకోవాలి. ఇదే ఇంకే ఇక్కడే ఆనందం అని అంటున్నారు కదా. ఇప్పుడు ఆనందమే దాని స్వరూపమై ఉంటే ఎవరికి ఆ విషయం దొరికినా కూడా ఆనందంగా ఉండాలా. ఉంటారు అట్లా అంటే వానికి దొరికితే ఆనందమే. ఇప్పుడు నీకు కారు దొరికితే నీకు ఆనందం, నాకు దొరికితే నాకే ఆనందం అవుతుంది. నీకు దొరికితే ఆనందం అవుతుంది, నీకు ఆనందంగా నాకెట్లా ఆనందం అవుతుంది. అట్లా కాదు ఆ విధంగా కారు అనేది ఆనందం కలిగిస్తుంది అన్నావు కదా, అదే అందరికీ అర్థం కావాలా. ఇప్పుడు నువ్వు లడ్డు తింటే నాకు సరిపోతుంది అంటావు, ఇంకోటి నేను కాకరకాయ తింటే అంటాడు, అప్పుడేమంటావు? సార్వత్రికంగా ఉండాలి అనేది. సార్వత్రిక అందరికీ లేదు, హక్కి ఎవడన్నా ముట్టుకోండి అప్ప. ఒకటి ముట్టుకుంటే కాదుతుంది, ఒకటి ముట్టుకుంటే కాదని అనకూడదు కదా. అట్లా మీ ఆనందం కూడా ఫలానిది. నాకు శబ్దం నుంచి ఆనందం అయిందంటే అందరికీ శబ్దం నుంచి ఆనందం కావాలా. రూపం నుంచి అయితే అందరికీ రూపం నుంచి కావాలా. స్పర్శ నుంచి అయితే అందరికీ స్పర్శ నుంచి కావాలా. వాసన నుంచి అయిందంటే అందరికీ వాసన నుంచి కావాలా. వేరు స్పర్శ కానీలే. ఇప్పుడు వేరు స్పర్శలే కానీ కాదు వేరు స్పర్శలే కానీ అప్ప. విషయం అనేది ఒకటే కదా. స్పర్శలు వేరు అని కాదు నువ్వు ఇప్పుడు చెప్పాల్సింది. విషయమే ఒకటే కదా. ఇప్పుడు తేదైనా తీపైనా అవన్నీ విషయాల కిందకే వస్తాయి అంతే. వేరు అయినా కూడా విషయమే అది. ఆ విషయం అందరికీ సార్వత్రికంగా దుఃఖము గాని లేదా ఆనందం గాని సమకూర్చాలా అనేది పాయింట్. ఇంతేగాక అది ఎల్లప్పుడూ సుఖమును కలిగింపవలేను. ఒకప్పుడు కలిగించి ఒకప్పుడు ఇచ్చిపెట్టకూడదు. ఇప్పుడు వర్షం ఇప్పుడు మాకు అవసరం. ఇత్తనం వేసేటప్పుడు వాన అందరికీ కావాలా. అదే పంట ఒడుపుకునేటప్పుడు కొంతమంది పంట ఒడుపుకుంటాడు చూడు, వాడు నాకు వద్దంటాడు, వీడేమో ఇంకోటి ఇత్తనం పెట్టేవాడు నాకు పొందినట్లు. ఇది దాంట్లో ఆనందం ఏమిటంటే అట్లా ఆ విధంగా దానిలో అదే మారదు. దాని లక్షణం ఏమో విషయంగానే ఉంటుంది అదేమో. అయితే అది అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది అనేది పాయింట్ ఇక్కడ. కానీ వస్తుతి ఇట్లా లేదు, అట్లేదు. ఒక విషయం ఒకనొక వ్యక్తికి ఆనందకరంగా ఉన్నాను, ఇతర వ్యక్తికి అది దుఃఖదాయకంగా ఉండను. బాగా బలిసినటువంటి వాడు చలికాలంలో బాగా ఇచ్చేసి కూర్చుంటా ఉండేవాని కదా. వాడు దుప్పటి రగ్గలు అన్ని కప్పుకున్నా కూడా అప్ప చలి వణికిస్తాడు అప్ప అంటాడు. అదే చలి వాడికి ఆనందం ఉంది, వీడికి ఎండ. ఇట్లా ఏమన్నా తీసుకోవచ్చు. తీసుకుంటే ఒకరికి అట్లా ఒకరికి ఇట్లా ఉంటాయి అనమాట. ఒక వ్యక్తికి ఒక విషయంలో ఇప్పుడు సుఖం కలుగుతున్నాను, మరొక సమయంలో అదే దుఃఖమును కలిగింపవచ్చును. ఇప్పుడు వేరు చెప్తే అట్లా పొందదంటూ నువ్వు నీ కథ ఇప్పుడు తీసుకో. నీకే ఇప్పుడు ఒక తూరు ఇష్టమైన విషయము మళ్ళంగుతూ నాకు మరి ఇప్పుడు ఎట్లా నీ కాదు ఆనందం కాదు, నీ యొక్క ఇది తాత్పర్యం ఎట్లా సరిపోతుంది. నువ్వు అనుకునే దానికి విషయాల నుంచే ఆనందం వస్తుంది, దానికి ఆనందాన్ని కలిగేసే వృత్తి పుట్టించే శక్తి ఉంది అంటాంటివి కదా. మరి ఎందుకు ఎక్కడ ఇప్పుడు అది విషయం మార్చుకుంటావు కదా. నీకు ఇప్పుడు ఉద్యోగం వస్తే ఆనందము నేనింటివి, మళ్ళా ఏమంటావు ట్రాన్స్ఫర్ వస్తానే ఉద్యోగం ఉంది, ట్రాన్స్ఫర్ వస్తానే ఏమంటివి. అది ఒకే వ్యక్తికి ఒకటి విషయమైంది, అదే మళ్ళా ఇంకో తూరే నీకు బాధ కలిగిస్తాడు. ఉద్యోగం ఉంటుకో కదా నీకు ట్రాన్స్ఫర్ చేసి, లేకపోతే ఒకటి చేస్తాడే. అవునా కదా. ఇట్లా కాబట్టి ఒకే విషయమే ఒక వ్యక్తికి ఆనందాన్ని ఇస్తుంది, మళ్ళీ అదే విషయమే కలిగిస్తుంది. ఇప్పుడు వ్యవహారంలో కూడా అదే ఉండేది. కొడుకులు పుడితే సంతోషం అంటారు, మళ్ళా వాళ్ళే లాస్ట్ తీసుకుంటది.
ఏంటి పుట్టిన పాయిలు ఏంటి పుట్టించుకుంటాం అని అంటారా లేదా? ఎందుకు మరి ఆపొద్దానికి ఇష్టమైంది అని అంటే మన మనసుకి ఇష్టమైతే అంటాము, మన మనసుకి ఇష్టం లేకపోతే వద్దు అని ఇస్తారు. ఇంతే గాని దాంట్లో లేదు అని సరుకు. అది మెయిన్ పాయింట్. మనస్సుకు ఆనందం మనస్సు యొక్క ప్రీతియే వస్తువుల్లో ఉంది కానీ వస్తువుల్లో ప్రీతి లేదు. కాన విషయం నియతముగా సుఖ కారణమగునేని, విషయం అనేదే సుఖానికి కారణమైంటే తప్పకుండా అనింటే ఇట్లెందులకు కలిగిన ప్రశ్నకు సమాధానం లేదు. ఎందుకు ఇట్లయిందంటే సమాధానం చెప్పలేము. విషయం లేకయే సుఖం కలుగనేని ఇంకో రెండో పాయింట్. విషయాలు లేకుండా సుఖం వస్తుందంటే మనస్సు విషయాశక్తిని ఎలా కలిగి ఉంది చూడండి ఎట్లుండదు ఇది. అందుకే తెలివి తక్కువతనం అనేది దీన్నే. విచారం ఉంటే కోరిండేది కాదు మనసు కూడా. విచారం లేకోకుండా దానికి ఇష్టం వచ్చినట్టు పనిచేస్తుంది అది. అను ప్రశ్నకు కూడా సమాధానం లేదు. ఈ ప్రశ్నలకు ఒకానొక విధముగా సమాధానం వస్తుంది. దీనికి ఓ రకంగా చెప్పచ్చు. విషయం మనకు ప్రియముగా ఉన్నప్పుడే దానివల్ల మనకు సుఖం కలుగుతున్నది, కానీ అప్రియముగా ఉన్నచో సుఖం కలగదు. ఒకటే పాయింట్ అంతే. అది మనకి సరిపోవాలపా. అది మనకు సరిపోకపోతే వద్దు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు సూది గుచ్చించుకుంటాం. ఎందుకు? రోగం పోతుంది అని. అదేం బాధ కాదు. దావలో పోయేటప్పుడు ముళ్ళు గుచ్చుకుంటే అది శరీరానికి బాధ కలిగించింది, ఇది శరీరానికి బాధ కలిగించింది. మరి దీని మీద మోజంటికి దుడ్లిచ్చి ఇంజక్షన్ వేయించుకుంటాడు పొడుచుని లేని. నీ మనసుకి ఇష్టమైంది, అది రోగం పోతుంది కదా అని ఇష్టం ఉంది. అది అనర్థంగా వచ్చింది కదా, దాంతో మాకేమి. అట్లా మనస్సుకి ఇష్టమైతేనే లేదు. అదే ఒక వ్యక్తికి మధుర భక్ష్యములు ప్రియములైనచో మరొక వ్యక్తికి అవి అప్రియములై ఉండవచ్చును. కొంతమందికి తీపి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి తీపి అంటే మాకు సరిపోదు అంటారు. ఈ కాకరకాయ కూర ఇష్టం ఉండవచ్చును. ఇట మొదటి వానికి మధుర భక్ష్యం వల్ల ఇట్టి సుఖం కలిగాను, మరి ఒకరికి చేదు వస్తువుని తినడం వలన అట్టి సుఖమే కలిగాను. సుఖంలో ఏం డిఫరెన్స్ లేదు కదా. తినిండే దాంట్లో డిఫరెన్స్ వచ్చింది. వాడు అంటున్నాడు ఓళ్ళు తింటే నాకంటే నేను కాకరకాయ తింటే నువ్వు లేదా నువ్వు నొక్కాయ తింటే నాకు ఫస్ట్గా ఉందప్ప అంటాడు. ఈయనకి సుఖం వచ్చింది, వానికి సుఖం వచ్చింది. మరి ఎట్లంటే ఇట్లా విషయాలతో సుఖాలు మారుతా అంటే ఎట్లయితే ఈ ఇరువురకును తమ ఆహారం ప్రియముగా నుండుట వలననే, ఆయన కాకరకాయలు ఇష్టము, ఈయనకి ఓడిగలు ఇష్టము ఉండుట వలననే అవి సుఖకారకములుగానున్నవి. అంతేగాని అవి దానిలో సుఖం ఇచ్చే శక్తి లేదు. వీనికి ఇష్టమైంది కాబట్టి. ఇట్లు పదార్థం అందరి ప్రియత్వ ధర్మమే దాని సుఖసారతకు హేతుగానున్నదన్న విషయం నిజమైన వస్తువులోనే విషయంలోనే ఆ ఆనందం అనేది ఉండేదే సత్యమైనట్లయితే నిష్పన్నమగును ఒక తత్వం పుడుతుందన్నమాట. దాంట్లో నిష్పన్నం అన్నట్టే. అదేదైనా ప్రీతి అంతఃకరణ ధర్మం ఒకటి వలన మానవుడు విషయములకు తన ఎందుగల ప్రీతి అని కళాయి పూసి వాని ప్రియ విషయములుగా తయారు చేసుకున్నాను. కళాయి నీ మనసులోని కళాయి దానికి పూసేది, మాకు అది ఆనందంగా ఉందనేది అంతే. నిజంగా దాంట్లోనేమో ఆనందం అనేది లేదు, సుఖం అనేది లేదు, దుఃఖం అనేది లేదు, ఏది లేదు. విషయాలు జడం అవి. దాంట్లో ఆనందాన్ని ఇచ్చేది కానీ దుఃఖాన్ని ఇచ్చేది దానికేం శక్తి ఉండదు. అది మన అంతఃకరణంలో ఉండే మన మనస్సు ఆ హెచ్చు తగ్గులు పొందుతుంది అనమాట. అందువలన విషయాలకు ఆ ధర్మాన్ని అంతించే పని లేదు. నీ యొక్క అంతఃకరణమే సరి చేసుకోవాలి మనము అనేది. కావున విషయములు మనకు సుఖంగా నిమిత్తముగా చెప్పినప్పుడు అతని అంతఃకరణం నందలి ప్రీతియే నిజముగా సుఖమునకు నిమిత్తముగా ఉన్నదని స్పష్ట. వస్తువు మీద మోజు కాదు, నీ మనస్సులో ఉందే అది నీకు ఆనందాన్ని ఇస్తుంది కానీ నిజంగా ఆ విషయాల్లో కానీ ఆ వస్తువులోది కాదు. కానీ ఇప్పుడు మన విచారమున మరి ఒక సమస్య ఉత్పన్నమగును. ఏమది? అదేమనా మానవునికి ఒక విషయముడ ప్రీతి మరి ఒక దాని అప్రీతి ఏల కలుగును. ఒక విషయం అంత ఇష్టము, ఇంకో విషయం అందు అయిష్టం ఎందుకు కలగాల? విషయమున ఎట్టి సుఖం కూడా లేని ఎడలా వాని వైపు మనస్సు తిరుగుట కారణమేమి? మనస్సు ఎందుకు వాళ్ళు అక్కడ దిగి దాంట్లో లేదని తెలుస్తుంది కదా, పోయేదానికి కారణమేమి? ఇదియుగాక మనస్సునందు ప్రీతి అని వృత్తి సంభవించిన మాత్రాన, మనసులో కావాలా నాకు ఇష్టము అని సంభవించినంత మాత్రాన సుఖం ఏల కలగవలేను అనుకుంటానే సుఖం ఎందుకు కలగాల? మనస్సు యొక్క వృత్తులైందల్లా సుఖం నెలకొని ఉండదు కదా. ఎన్నో ఉంటాయి వృత్తులు. అంటే ఏముంది? పుస్తకం అంటాము, స్తంభం అంటాం, ఈ అన్నిట్లోనే ఆ మనసు వృత్తులు సుఖం కనపడుతుంది ఎవరికన్నా. మళ్ళీ అట్లయితే ఎట్లా? అదే ఎలా? అది ఎందుకు? ఈ ప్రియవృత్తి ఉండాలి, విశేషమేమి? ఇట్లా ఒక్కొక్కదంటే మనం ఎక్కడ టోపీ పడినాము అనేది గుర్తిస్తే సరిపోతుంది. అది గుర్తించకపోతే ప్రయోజనం లేదు. మహాత్ములంతా ఈ విధంగా విచారాలు చేసి ఆ విచారాల ద్వారా బాహ్య వస్తువులు మనకు అవసరమే లేదు. అంతేకాదు బాహ్య వస్తువులు కాదు, ఏ దేహం అయితే అనుకుంటావో అది కూడా మనం కాదు అని తీసేసినారు వాళ్ళు. బాహ్య వస్తువులే కాదు, ఇది కూడా బాహ్య వస్తువు కిందే లెక్క. ఎందుకంటే ఇది కూడా మనకు తెలియబడుతుంది, కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు తెలియబడిందంటే అదంతా మనం కాదు అనేది రావాలా.
సుఖమందు తోచు ధర్మధర్మిభావ విషయమున కొందరు అభిప్రాయం. ఇప్పుడు ధనవంతుడు అన్నప్పుడు ధనం అనే ధర్మం నుంచి వాడు ధనవంతుడు అనిపించుకుంటాడు. ఇక్కడ ధర్మి ధర్మ అని 2 పదాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇక్కడ సుఖంలో కూడా ధర్మ ధర్మి అని మాట్లాడి కొంతమంది అనుకుంటున్నారు. అయితే అది ఎట్లా సత్యమా కాదా అని కనుక్కోండి. సుఖ విచారమున కొన్ని సమస్యలను ఇంతకు ముందు వివరించితిమి. ఏవి ఇప్పుడు మనం మాట్లాడినవన్నీ విషయాలకు ఉన్నాయా లేదా, మళ్ళీ లేకపోతే మనసు ఎందుకు పోతుంది, మనసులో ప్రీతే దాని మీద ఇట్లన్నీ విచారించినాం. ఇంకా ఆ సమస్యలకు పూర్వము మనము చిత్ విషయమున చూపిన సమస్యకు ఒక విధముగా నికటమైన సామాన్యత సంబంధం కూడా పాఠకుల మనస్సున తోచక నుండజాలదు. ఇదే విషయాల్లో 91, 92లో జ్ఞానాన్ని తెలుసుకునేటప్పుడు ఆ జ్ఞానాలు ఎటువంటివి, సత్యమైన జ్ఞానమా లేకపోతే ఇంద్రియాల జ్ఞానమా లేకపోతే మనసు జ్ఞానమా అని ఎట్లా తెలుసుకుంటామో అట్లా ఇప్పుడు దీనికి కూడా నిజంగా సుఖం అనేది ఆనందం అనేది ఎట్లుంటుంది అనేది ఇక్కడ కూడా విచారం చేయాలి. ఇట్లా కూడా ఒక ముఖ్యమైన కారణమేమనగా జాగ్రత్తనందగల జ్ఞానం యొక్క ఆశ్రయమైన, జాగ్రత్తలో జ్ఞానానికి ఆశ్రయం ఏమిటిది? జ్ఞానానికి స్వరూపమేం కాదు, జాగ్రత్తలో మాట్లాడుతాండి. అది ఇప్పుడు అది గుర్తుపెట్టుకోండి. పరమార్థంలో దానికి అది మాట్లాడాలి. జాగ్రత్తలో ఈ జ్ఞానానికి ఆధారం ఎవరు? నేననేవాడే రాళ్ళంతే. దానికి అంతటి తీసుకునే పని లేదు. నేననేవాడే ఇడంతే. జనరల్గా పరమాత్మ అది వేరే. ఇప్పుడు జాగ్రత్తలోను స్వప్నంలోనూ పనిచేసేది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఈ నేను అనేది తీసుకోవాలి. అందుకే జాగ్రత్త అన్నప్పుడు వాటికి రావాలి కిందికి. జ్ఞానం యొక్క ఆశ్రయమైన నేనే తెలుసుకుంటానని అంటాడు కదా. నేనను పదార్థమే సుఖమునకు ఆశ్రయంగా ఉన్నది. ఎవరైనా సుఖంగా నేనే సుఖంగా ఉన్నాను. ఎట్లయితే నేను తెలుసుకుంటానన్నాడు, మాట్లాడుతున్నాడు, ఈడ నేను సుఖంగా ఉన్నాను అంటాడు కదా. వాడే కదా, దానికే కదా ఆధారం సుఖానికి. నేనన్నది స్వరూపమున జడమనియు దీని ఎందుకనియు పూర్వం తార్కికులు వాదించుతుండ్రని ఇంతకు పూర్వం చెప్పి ఉంటుంది. అందుకే ఈ తార్కికులు లేకపోతే మనకు వేదాంతం దూరం పోతుంది. మళ్ళీ వాళ్ళు చెప్పే కథలే వేరే. జడం అంటారు, మళ్ళీ దాంట్లోనే చైతన్యం ఉందంటారు వాళ్ళు. ఈ జనానికి ఏం అర్థం కాదు. అది ఏందో వాళ్ళు చెప్పినారు, మనకేమో దాంతోనే ఉంటారనమాట. అది కాదు. ఈ రీతిగా వారు సుఖము కూడా నేనను రూపమున గల ఆత్మ యొక్క గుణమని విశ్వసించి ఉండిరి. ఈ నేననే వాని యొక్క గుణమే ఈ సుఖము అని అనుకుంటారు. జ్ఞానము, సుఖము, దుఃఖము, ఇచ్ఛా, ద్వేషము, ప్రయత్నము, ధర్మము, అధర్మము వారి మతమున అంటే వాళ్ళ అభిప్రాయంలో ఆత్మ యొక్క గుణములే ఎగును. ఈ తార్కికులు వీళ్ళందరూ పెట్టుకున్నారు చూడు, ఈ ఆత్మ ధర్మాలు అంటారు వాళ్ళు. ఆత్మకి ఏంటుకుంటే ధర్మాలు అవి. రాతి వలె జడమైన ఆత్మకు జ్ఞానం గుణమని భావించుట అనుచితమగు రీతి, సుఖము దాని గుణమని భావించుట సముచితము కాదు. ఆత్మ జడమైతే అనేది ఎట్లా తెలుస్తుంది, జ్ఞానం అనేది ఎట్లా తెలుస్తుంది? కాదు. కావున ఈ విషయమందును ఇప్పటి కొందరు వేదాంతులు ఆత్మ జ్ఞాన స్వరూపమై జ్ఞాన గుణయుక్తమగునట్లే, మళ్ళీ అదొకటి అధిక ప్రసంగం ఇది. ఆత్మ జ్ఞాన స్వరూపం అంటే అటు సరిపోయా. జ్ఞాన గుణయుక్తమగునట్లే, దాని జ్ఞానాలు గుణాలు ఉంటాయి. వేదాంతులు అది ఆనంద స్వరూపమై ఉండి ఆనంద గుణములు కలిగి ఉన్నదని చెప్తున్నారు. ఎట్లయితే ఆత్మ జ్ఞానం ఉంది, ఆత్మ జ్ఞానము దానికి గుణాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అట్లే ఈ ఆత్మ కూడా ఆనందం అనేది గుణాలుగా ఉంటుంది పెట్టుకుంటారు. కానీ జ్ఞానబడబడు గుణికిని ఆ పేరు గల గుణమునకు, గుణి గుణం అని 2 పేర్లు ఉన్నాయి కదా. గుణి అంటే ఏమి, గుణం అంటే ఏమి? గుణము గలవాడు గుణి అంటారు. ఇప్పుడు ఆనందము అన్నారు, ఆనందం అనేది గుణి అనుకోండి. దానికి ధర్మం ఏమిటి? ఇప్పుడు ఏమి చెప్పేక లేదు అట్లా. అదే మిగతా సాటి చెప్పచ్చు వ్యవహారంలో, దీనిలో అట్లా రాదనమాట. ఏ రీతి భేదమును స్పష్టపరిచి చెప్పుటకు అశక్యమో దాంట్లో విడిది చెప్పేకి రాదో, ఆనందమను గుణి గుణముల పరస్పర భేదము ఆ విధంగానే చెప్పుటకు అశక్యము. ఆ గుణి అనేవానికి ఈ ఆనందం అనే గుణం కలుసుకొని ఉంటుందంటే ఆనందం అనేదే అది. ఇంకా మళ్ళా దానికి గుణం అనేది ఎట్లా పెట్టారు? పెట్టేకి రాదనమాట. అశక్యం. ఆనందం నెరుగు ఆత్మయందు ఆనందమే లేనిచో అద్దానికి ఇది ఆనందం అని ఎరుకయ్యే కలగజాలని యుక్తి వలన వాళ్ళు ఏం చెప్తారు? చూడపా, ఏదైనా ఒకటి తెలుసుకోవాలంటే వానికి ఇంతకు తెలిసిందంటే దాన్ని తెలుసుకునే సాధ్యమవుతుంది. లేకపోతే ఎట్లా చెప్తాడు? ఆనందం అనే దానికి ఆనందాన్ని తెలుసుకునే శక్తి ఉంది కాబట్టి ఆనందం అని ఎరుకగలజాలని యుక్తి వలన వారు జాగ్రత్త ఈ గుణ విభాగం కల్పించుకున్నారని ప్రశ్న అడుగుతున్నది. వీళ్ళ తెలివి ఇదంతే. ఎట్లయితే దానికి ఆ సంబంధం ఉంటుందో దీనికి కూడా అదే సంబంధాలు ఉంటాయి. నేననేవానికి ఎట్లయితే అవన్నీ అవుతాయో అట్లా ఈ ఆనందానికి కూడా ఆ విధంగా గుణభావం అనేది జాగ్రత్తలో మనం పెట్టుకొని ఉంటాం అనమాట. ఈ ధర్మి రూపమైన సుఖం స్వతంత్రం కాదు. ఇక నేను సుఖి అను ధర్మి రూపమైన సుఖమైన స్వతంత్రంగా ఉన్నదా? నేను సుఖి అన్నాడు కదా, ఇంకోటి అట్లే ఉంటాడా? నేను సుఖి అని ఇంకోటి దుఃఖపడి మళ్ళీ నేను దుఃఖి అంటాడు ఈరోజుసేపు. లేక అందరి సుఖం కూడా మరొక పదార్థం వల్ల జనించానా? నేను సుఖి అన్నప్పుడు
కొత్తది ఏమన్నా నుంచి పుట్టిందే లేకపోతే వానిలో నుంచే పుట్టిందే అని పరిశీలించనచో పూర్వం మనం చిద్విషయం తెలిపిన వ్యక్తి వలన ఈ ధర్మి యొక్క మూలము సమగ్రమకు జాగ్రత్తనుగా సాక్షి ఎందుగలదని సువ్యక్తమగును. జ్ఞానం అన్నారు. ఈ జాగ్రత్తలో నేను ఇతరము అని చెప్పి ఆ ఇతరం అంతా కూడా నాకు తెలియబడుతుంది అని అంటాడు వీడు. నేను ఇతరాన్ని తెలుసుకుంటాను అంటాడు వీడు. అవస్థలు అన్నాడు అనుకోండి. ఈ అవస్థ పోయినప్పుడు ఏమవుతుంది? ఈ నేను అనేవాడు లేదు, ఈయన జ్ఞానము లేదు. దీన్ని తెలుసుకునేటువంటిది ఏమిటిది? సాక్షి స్వరూపం. ఈడ మనం వ్యవహారంలో పెట్టుకున్నాం నేను జ్ఞానం అని పెట్టుకుంటారు. అయితే ఈ నేను ఈ జ్ఞానం అనే రెండు కూడా అతనికి విషయమే. ఎవరికి? సాక్షికి. సమగ్రమకు జాగ్రత్తగా సాక్షి ఎందుగలదని సువ్యక్తమగును. కాబట్టి ఈ ధర్మ అనేది వ్యవహారం ఉండాల్సిందే. వ్యవహారంలో ఉండాలి ఇవన్నీ, మర్చిపోకూడదు అదొక్కటి. అయితే ఈ రెండిటికి ఆధారమైండేది ఏమిటిది అంటే మన సాక్షి స్వరూపము. సాక్షి సుఖము విషయాంతర జన్యం కాదు. ఇప్పుడు నేననేవానికి విషయాల వలన సుఖం. సాక్షికి ఇంద్రియాలే లేవు, ఇంకా విషయాల నుంచి ఆయనకి ఎట్లా సుఖం వస్తుంది? అది అంటే ఆనంద స్వరూపమే అయిందంతే. ఏలైనా ఆ సుఖమునకి మనకెప్పుడు అప్రియం కాజాలదు. చూడండి, ఏదైతే సాక్షి ఉందో అది ఎప్పుడూ వద్దనే దానికి లేదు. ఎవరు కూడా ప్రియముగా ఉండుటయే సుఖము యొక్క లక్షణం అంగీకరించిన పిదప ఆనందం అంటే ఎప్పుడు ఉండేది, ప్రియంగా ఉండేది. సాక్షియే అత్యంత ప్రేమగా ఉండదని సిద్ధమగును. ఎట్లా? ఆనంద స్వరం కాదు, అదే పరమాత్మ ఎప్పుడు ఉండేది. మీరు చెప్పుకునే విషయాలు అవస్థల్లో ఉండేటి మీరు. అందుకే ఎప్పుడు ఆనందంగా ఉండాలా అన్నట్లయితే సాక్షి అనుభవానికే అది సాధ్యమవుతుంది. మిగతావి జాగ్రత్తలో ఆనందంగా ఉండనటివి, స్వప్నంలో బాధపడినానంటివి, మరి ఎట్లయితుంది నీకు ఇవి? కాబట్టి సాక్షికి ఈ జాగ్రత్తలోని దుఃఖము లేదు, దాంట్లో సుఖము లేదు. యావి లేకోకుండా వీడు ఉండగలుగుతాడు అనమాట. ఎట్లనా ప్రపంచమున ప్రతి ప్రాణి తను తాను ప్రేమించుకునే ఇతరులను, ఇది మొదలు. ఇది కూడా చాలా మందికి తెలియదు. నాకు నా కొడుకు అంటే చాలా మోజు అంటారు. నీ కొడుకు మీద ఏం మోజు లేదు, నీవు ఆనందంగా ఉండడానికి వాడు కావాలంతే. ఎవరైనా అంతే. ఇది వైస్ వర్స్ అంతే. మిగతా ఒకరికి చెప్పే పని కాదు. ఏదైనా నాకు ఇష్టం వాడి ముందు చాలా మోజు అంటే వాడి మీదే మోజు కాదు, నీవు సంతోషంగా ఉండాలని వాడి మీద మోజు చూపిస్తాడు అంతే. వాడు మోజుగా ఉండాలంటే వాడు ఏం చేస్తే అది ఒప్పుకుంటే ఒప్పుకుంటాం. అట్లా ఒప్పుకోరు కదా. భర్త, భార్య, పుత్రాదులు, ధనము, జాతి, ధర్మము, రాజనీతి, తత్వ విచారం మున్నగినవి ఎవరి కొరకు ప్రేమలుగానున్నవి? తానను పదార్థం కొరకే కదా. ఉదాహరణలో చెప్పిండి అది మాట అనమాట. ఇప్పుడు ఇంట్లో ఎవరి కోసం ఉంటుంది? ఇండ్లు ఇంటి కోసం ఉంటుందా, ఇంటి యజమాని కోసం ఉంటుందా? యజమాని కోసం సౌకర్యం, వాన వచ్చినప్పుడు తడుచుకోకుండా ఉండడానికి ఇట్లానికి పనికి వస్తుంది. ఆ ఇంటికి నాకేమైనా సుఖం ఉంటుందని తెలుస్తుందే? అట్లా ఈ మొత్తం విషయాలన్నీ కూడా ఈ తాననే ఈ శాస్త్రాలన్నీ కూడా బయలుదేరిండేది అనమాట. విషయములు ఎవరికి అవసరము? తన వాళ్ళకు వలసినట్టు తన కొరకే కదా. మా వాడు చదువుకోవాలా, ఎంబీబీఎస్ కావాలా అన్నావు. ఎవరి కోసం? ఎంబీబీఎస్ వాని కోసమా? వాడు ఎంబీబీఎస్ అయితే నాకు ఆనందం అనే. అట్లా చూడండి, అది పాయింట్స్ అన్ని ఇట్లుంటాయి. ఏడన్నా కానీ బాగుంటే నేను ఆనందం ఉంటుందా? నీ ఆనందం కోసం వాడు బాగుండాలా, వాళ్ళతో ఏం పని ఉండదు మనకి. మనం ఆనందంగా ఉండాలంటే మన ఇంట్లో వాళ్ళు బాగుండాలా అని అంతే. వాళ్ళు బాగుండాలని బయట వాళ్ళకేమో చూడప్పా వాళ్ళకి ఎంత తాపత్రయం ఉందో వాళ్ళు బాగుండాలని అంటారు. వాళ్ళు బాగుండాలనేది కాదు, వీళ్ళు బాగుండాలనే తాపత్రయం వాళ్ళకి వీళ్ళకుంటుంది. అట్లా ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఇదే. డబ్బు మొదలుకొని, ఇండ్లు మొదలుకొని, భార్య, భర్త, కొడుకులు, బంధువులు అందరూ ఎవరైనా తీసుకోండి, ఇంకా అందరూ ఈ విధంగానే ఉంటారన్నమాట. కాబట్టి తన విషయములు ఎవరికి అవసరము? తనకెంతెంత సమీపమునకేతించిన ప్రతి పదార్థమును ప్రతి ఒక్కడు అంతంత అధికంగా ప్రీతితో చూస్తున్నాడు. దగ్గరైనట్ల దూరం ఉంటే ఓ రకంగా సింగరం దగ్గరికి వస్తే బాగా, సింగం దగ్గరికి వస్తే బాగా, ఇట్లా ఈ విధంగా తన యందు తాను అత్యంత ప్రీతి కలిగి ఉన్నాడు. దీనిని ఎవ్వరునూ నేర్ప పని లేదు, ట్రైనింగ్ ఇచ్చే పని లేదు, ఏం లేదు. తన యొక్క విషయంలో మాత్రం తాను చాలా ప్రీతిగా ఉంటాడు అనమాట. ఈ అది సిద్ధము. పుట్టినప్పటి నుండి చనిపోదాకా ఈ విశేషం అందరిలోనూ కలదు. తను తాను ఏల ప్రేమించును అనే ప్రశ్నకు తన రక్షణకై ప్రేమించునని భౌతిక శాస్త్రజ్ఞులు వచించుతున్నారు. రక్షణ కోసం ఏంటి కాపాడుకోవాలంటే మళ్ళీ సమాధానం లేదు వాళ్ళ దగ్గర. ఏంటి కాపాడుకోవాలప్ప మనల్ని అంటే లేదు. ఈ ప్రీతి అనే దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయన్నమాట. ఒక భార్య, భర్త, కొడుకు అందరూ పోతాడారు. వర్షం వచ్చింది, వంక అడ్డం వచ్చింది, అందరూ ఒకరికొరు పట్టుకొని పోతాడారు. ఇప్పుడు వాడు కొడుకు అనేవాడు బరువు అయిపోయినాడు. ప్రవాహం దెబ్బకి ఎంత పట్టుకుంటారు. సరే వాడు పోతే మనం మళ్ళీ కొడుకు పుట్టించుకోవచ్చు కదా, వానితోనేం లేని వీళ్ళతో సలుకం బయటకు వచ్చేసాడు.
ఇట్లా వాళ్ళ మధ్యలో 2 దూరంలోకి వచ్చింది, భార్య బరువు అయిపోయింది, ఆయన ఇడిచిపెట్టినారు. ఎందుకు ఇట్లా ఇడిచిపెట్టుకుంటూ వచ్చినారు? బతకాలప్ప. దానికి స్వామి ఉదాహరణ చెప్తాండి. ఒతూరి ఆవిడ జరిగినకే అదంటే ఈ ఫ్లడ్స్ వచ్చినాయంట. ఫ్లడ్స్ వచ్చినప్పుడు కోతి తన 3-4 పిల్లలు పైకి ఎత్తుకొని పోయింది కొమ్ముల మీద కూర్చుంటే నీళ్ళు ఒక్కొక్క స్టెప్కి వచ్చినట్లు ఒక పిల్లలు కింద చేసుకుని దాని పైన కూర్చుంటుందంటే ఇది మిగతా పట్టుకొని మళ్ళీ నీళ్ళు అడుగుతున్నారు, ఇంకో పిల్లలు దాని మీద పెట్టేది, మళ్ళీ దాని మీద కూర్చుంటేది. ఇట్లా చివరికి తాను మిగిలే వరకు ప్రయత్నం చేస్తుంది. మరి మోజుంటే అట్లా చేసేది. అందుకోసమే అందరికంటే తనయందే ప్రేమ. ఈ తనయందే ప్రేమ అనేది కూడా చివరి వరకు కూడా ఇది కూడా ఉండదు. మళ్ళా ఇప్పుడు వ్యవహారంలో నాయందని చెప్పినాం కదా, ఈయన దీనికేం సంబంధం లేదు. ఇది కూడా సలుకుండేదే, దీన్ని కూడా సలుకుండేది ఛాన్స్ వస్తుంది అనమాట. అప్పుడెందుకు దేహం ఇంతవరకు కావాలంటాంటివి, ప్రాణం ఉండాలంటాంటివి. ఇప్పుడు ప్రాణం పోతేనే సుఖం అంటావు కదా అంటే ఏమంటాడు? మరి ఇన్నాళ్ళు ఎందుకు తట్టుకుంటే దానికోసమే కదా నువ్వు సంపాదించి దుడ్డు ఖర్చు పెడితే ఆసుపత్రికి పోతే అన్నీ చేస్తే ప్రాణాన్ని రక్షించుకుంటే పోయి ఇప్పుడు ప్రాణాన్ని కూడా వద్దంటావు కదా. అంటే మన స్వరూపమే మనకు ఆనందం. అంటే దేహేంద్రియ సంఘాతము లేని స్వరూపం ఏది ఉందో అది మాత్రమే ఆనందము. దానికోసమే ప్రతి ఒక్కడు తాపత్రయపడుతుంటారు. అది గ్రహించలేదు కాబట్టి అది గ్రహించుకోకుండా ఈ విధంగా ప్రతి ఒక్కడు విషయాలు ఏందో అవి చేసుకుంటే బాగుంటుంది, ఇవి చేసుకుంటే బాగుంటుందని తనలాడుకుంటున్నాడు అనమాట. కానీ తన్నేళ్ళ రక్షించుకోవాలన్న ప్రశ్నకు వారు సమాధానం చెప్పలేరు. ఎవరు? భౌతిక శాస్త్రజ్ఞులు. ఇప్పుడు మనం ఆరోగ్యం కోసం ఇంజక్షన్లు వేయించుకునేది, ఆపరేషన్ వేసుకునే ఇవన్నీ చేస్తాడు. తను కాపాడుకోలే, తను కాపాడుకుంటేనే కదా మొదట అని అంటారు. అవును, తను కాపాడుకోవాలి. ఎందుకు అది చెప్పలేదు. తినేదానికే, తిని సచ్చేదానికే ఈయన కాపాడుకోవాల్సి ఉండేది. పరమార్థాన్ని తెలుసుకుంటే కాపాడుకుంటే పర్వాలేదు, అది సరిపోతుంది, సూట్ అవుతుంది. మనం దానికి ఎవరు ఇష్టం లేదు కదా. ప్రియమైన వస్తువే సుఖమూలమని మనం అందరము భావించి ఉన్నాము కదా. కావున తానను పదార్థమే అన్నిటికంటే ప్రియతమొకటి వలన అందే సుఖం నెలకొని ఉన్నదని రుజువగుతున్నది. కాబట్టి తానే ఈ ప్రియానికంతా కూడా ఆధారం అని తెలియబడుతుంది. తనలో సుఖం లేకుండానే తన యందు అంతటి ప్రీతి ఎలా? ఇప్పుడు మాకు ఆ వస్తువు మీద ప్రీతి ఉందప్ప అంటే అది ఉంటే ఆనందం అనుకుంటే, అదే విధంగా ఈ దేహం ఉంటేనే నేను ఉంటా అంటే దీని మీద మోతుంది కదా, అది లేకపోయినా పర్వాలేదు, ఇది మాత్రం ఉండాలంటావా లేదా? ఆ విధంగా మానవుడు ఏ వస్తువులను తానని కల్పించుకుంటున్నాడో దాన్ని అంతటిని ప్రేమించున్నాడు. మెయిన్ మొదటే అది నాదనేది కూడా నేను అట్లా. ఎందుకు మిగతా దాని మీద ప్రేమ అంటే దేహం నేనన్నావు సరే దాని మీద ఉండాలా, ఆ మిగతా వస్తువుల మీద ఎందుకు ఉండాలా? నీవు కాని దాని అందు నాకు కారు అంటే చాలా ఇష్టం అప్ప అంటాను, నువ్వు కారు కాదు కదా, దాని మీద ఎందుకు ఇష్టం? ఆ కారే నేను అనే తాదాత్మ్యం పొందుతాడు అనమాట. ఇట్లా ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క వస్తువులో కూడా వేరుగా ఉన్నప్పటికీ కూడా నేననే తాదాత్మ్యం కలుగుతుంది. అది ఒక అద్దం కింద పడి పగిలిపోయింది అనుకో, అయ్యో పగిలికొట్టు కదా రా అని అంటారు. ఎందుకు? ఆ అద్దం నేనే అనుభవం అది. అట్లా జరుగుతూ ఉంటుంది. దాని అంటే సామాన్యులు శరీరమే తామని తెలుసుకునే వలన శరీరము కొరకు దేనినైనాను వదిలిపెట్టుటకు సిద్ధముగానున్నారు. ఈ దేహాని కోసము మిగతావన్నీ కూడా వదులుతాము కట్టాము కదా. ఇప్పుడు మనకి షుగర్ గిగర్ వచ్చింది, మేము స్వీట్ గీట్ అన్ని వదులుతాము. ఎందుకు? దేహాన్ని కాపాడుకోవాలా, దాన్నే నేను అనుకోండి అది. కానీ శరీరం కంటే ప్రాణమే ప్రేమని వారికి బోధపడగలదు. అందుకే ఆపరేషన్ చేసినప్పుడు కాలు తీసేయాలా, చేయి తీసేయాలంటే తీసేయాలి, అంతవరకు ఉండాలంటే. ఎందుకు? ఆ తీసేయకపోతే ప్రాణానికే ముప్పు అని చెప్పినాడు డాక్టర్. అప్పుడు ఏం చేస్తుంది? దేహాలని కండాలుగా తీసేస్తే కూడా ఉన్నిలే, మొండి చేతిలో ఉండు, మొండి కాళ్ళు ఉండే పర్వాలేదు, ప్రాణమే ఉండాలా అంటాడు. కాదా? ప్రాణమే కావాలని ప్రాణమే బ్రతికి ఉన్నచో కదా శారీరక సుఖమని కోరుట. ఈ రీతియే ప్రాణమున కంటే మనస్సింకను సమీపందగల ఆత్మయనియు బోధపడను. కాబట్టి ఈ ప్రాణం అనే దాంట్లోనే మనస్సు అనేది ఒకటి ఉంది, క్రియ అని రెండు ఉండే అనమాట. జ్ఞానశక్తి అనేది దానికే ఉంది, క్రియాశక్తి జ్ఞానశక్తి అని మనస్సు నుంచి వచ్చేది రెండు కూడా. కాబట్టి దేహం ఉంది, మనస్సు లేదనుకోండి ఏం చేస్తారు? వాడిని తిక్కుముండ కొడుకని లేదా? కాబట్టి మనస్సు ఉండాలప్ప, మేము తిక్కుడు కాకూడదు అంటారు లేదా? పరీక్షితమైన బుద్ధి దానికంటే ఆభ్యంతరమైన ఆత్మ. మనస్సు ఉంది, అన్నీ ఉంది, వీడికి తెలివే లేదు, పూర్తి విచార శక్తే లేదనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు వీడిని? ఆ విధంగా బుద్ధి నిశ్చయం చేసే శక్తి ఉంటే మనస్సు ఈ దేహం అన్ని పనికి వస్తాయి, లేకపోతే నిష్ప్రయోజనం అనియో. అహంకారం అన్నిటికంటే లోపల గల ఆత్మని తెలియగలదు. ఇట్లా ఒకదానికంటే ఒకటి, విషయాల కంటే ఇంద్రియాలు, ఇంద్రియాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే నేను. ఈ నేననే వాని వరకు వస్తుంది, అహంకారం వరకు వస్తుంది అనమాట. దీనినే మనం జాగ్రత్తలో నేనని వివరించున్నాము.
చూడండి ఇట్లా నేనని నాటికి వచ్చిందప్ప అంటే ఈ విధంగా అహంకారాన్నే నేను అని తింటున్నాం. దీనిని జాగ్రత్త అభిమానులు తమ స్వరూపం అని కూడా భావించినారు. భావించినారేమో ఉండేదే. జాగ్రత్త చదివినప్పుడు దీని యందు 2 విధములకు ధర్మములు కలవు కదంటే అహంకారంలో. దీనిని ఆచరించి దీనిని పొందవలను లేక పరిహరించుకోవాలని ఇచ్చ, ఇది నాకు కావాలా ఇది వద్దు అనే 2 ఉన్నాయి. ఫలమును పొంది సుఖ దుఃఖములను అనుభవించుట, తర్వాత వద్దు అనేది ఒక పాయింట్, తర్వాత కావాలనేది పొందినప్పుడు ఇంకేం చేస్తావు, మళ్ళీ అప్పుడు ఫలమును పొంది సుఖ దుఃఖములను అనుభవించుట, ఇదంతా చేరి ఇంకో ధర్మం. దీనికి కర్తృత్వ భోక్తృత్వం అని పిలుతారు. ఈ నేననేవానికి చేసుకుండేవాడు అనుభవించేవాడు అని 2 ఉన్నాయి అనమాట. అందుకోసమే ఇప్పుడు ఏవైనా బాధలు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు ఏమంటారు, నాకెందుకు రావాలప్ప ఈ బాధ అంటారు. నీకెందుకు బాధ వచ్చి ఉంటుంది, నువ్వు చేసుకుంటే వచ్చి ఉంటుంది, లేకపోతే ఇంటికి వస్తుంది. వ్యవహారంలో ఇప్పుడు ఏదైనా జరుగుతుంది, అనర్థాలు జరుగుతాయి అనుకోండి, నాకేంటారు వీళ్ళు చేసుకోకుండా వస్తుంది. మీ ప్రకారమే చెప్పండి. ఎవడైతే కర్తృత్వం ఉంటే వారికి భోక్తృత్వం వస్తుంది, కానీ కర్తృత్వం లేని భోక్తృత్వం ఎట్లా వస్తుంది? మరి ఎరువులు తిట్టేదేంటికి, ఎరువులు తిట్టేదేంటికి, వాడు ఇట్లా చేసి ఈడు ఇట్లా చేసి అనేందుకు? నువ్వు చేసుకోండి, అది నువ్వు ఎందుకు, నీ ధర్మం అది. నేను చేయడన్నావు, మరి తప్పించుకునే ఎందుకు ప్రయత్నం చేస్తావు? ఇప్పుడు లేదు. దీనిని ఇష్ట వస్తువును పొందుటకు అనిష్ట వస్తువును పరిహరించుకుంటకు ప్రవృత్తముల శక్తియే కర్తృత్వము. ఎందుకంటే కావాల్సిన దాన్ని సంపాదించేకి పని చేయాలి, వద్దనే దానికి పని చేయాలి, కాబట్టి దీన్ని కర్తృత్వం అంటారు. ఇంకా వస్తువులను సేకరించిన పిదప వారిని అనుభవించి సుఖదుఖములను శక్తియే భోక్తృత్వము. ఈ కర్తృత్వ భోక్తృత్వం చే వ్యవహారం అందు నేనను పదార్థమున అన్నిటికంటే గొప్ప స్థానం. కాబట్టి మానవునికి ఎప్పుడు ఈ నేననేవానికే ఈ లోకంలో ఉన్నతమైన స్థానం. మిగతావన్నీ ఉన్నాయి, అయితే ఈ నేననేవాన్ని బట్టే వాటికన్నిటి కూడా విలువిస్తాం అనమాట. ఈ కర్తృత్వ భోక్తృత్వ వ్యవహారం ప్రవర్తిల్ల చేయుటకై ఈ విధంగా పని చేయడము, తర్వాత దాన్ని అనిపించేదానికోసమై విషయములు, శబ్దస్పర్శ రుసందాలు, కరణములు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రయత్నము, దానికి చేయి ప్రయత్నము, కర్మ, భోగము అను తత్వములు జీవించి ఉన్నాయి. వ్యవహారంలో అంటే కర్తృత్వ భోక్తృత్వాని కోసమే ఇవన్నీ తయారై ఉన్నాయి. ఇవి నేనన్న పదార్థం కొరకు జీవించి ఉన్నవే గాని తమ ప్రయోజనమకై జీవింపలేదు కదా. మరి ఇంద్రియాలన్నీ అంతే కదా, మరి వాడు చేసి పెట్టాకే కదా. ఇప్పుడు చేతులు ఏం పని, కాళ్ళు ఏం చేసి పెట్టకుండా అంటే తిల్లాడేదానికి తీసుకొచ్చి చేతులు పెట్టేదానికి ఉండదు. నేనన్న వస్తువునకు కర్తృత్వ భోక్తృత్వమే ఉంటుంది. ఇక దీనికి గాతృత్వమే ద్వితీయ ధర్మము. ఇప్పుడు ఈ విధంగా కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ చేయాలంటే, ఒక పని చేయాలంటే జ్ఞానం ఉండాలి కదా. జ్ఞానం లేకపోతే వాడు ఎట్లా పని చేస్తాడు? ఏ విషయమైనా జరిగినాయండి జ్ఞానంతో పని చేయాల్సి వస్తుంది మనం. కాబట్టి ద్వితీయ ధర్మం జ్ఞాతృత్వ స్వరూపం ఇంతకు పూర్వం స్పష్టపరిచి ఉంటుమే. జ్ఞాతృ అనేవాడు ఎట్లుంటాడప్ప అంటే, వాడు ఒక అవస్థలో ఉంటాడు, ఒక అవస్థలో వెళ్ళిపోతూ ఉంటాడు అని ఇంతకు చెప్పినాం. వ్యవహారమున జ్ఞాతృత్వము కర్తృత్వ భోక్తృత్వమునకే కదని చెప్పవచ్చును. ఈ జ్ఞాతృత్వం ఎందుకు ఉంటుందప్ప అంటే, ఒక వ్యవహారంలో మనం అనుభవించేకి మాత్రమే మన జ్ఞానం పనిచేసేది. అంతేనా, వేరేమైనా పనిచేస్తుందే? నీ స్వరూపం తెలిపేకేం రాదు కదా ఇది. వచ్చును. ఏలైన మానవుడు జ్ఞాతృత్వ శక్తి ఆధారమున ప్రమాణములచే వస్తువులు నెరిగి తనకిష్టమైన వస్తువును పొందుటకు తనకు అనిష్టమైన వస్తువును, ఇది తీసుకుంటే ప్రయోజనం ఉండదు, ఇది తీసుకుంటే నష్టం వస్తుంది, కాబట్టి ఇది వద్దు, ఇది కావాలా అని జ్ఞానం ఉండాలా. అవునా కదా? నీ పేరేం పేరు నాకు తెలియదు. రామచంద్ర, చూడు, ఆలోచన చేయి. ఇక్కడ జ్ఞానం మనకి ఎంత పనికి వస్తుందప్ప అంటే, మాకు ఈ వస్తువు కావాలా ఈ వస్తువు వద్దు అని అంటున్నారు. ఏ ఆధారంతో మనకి ఈ వస్తువు కావాలా వస్తువు వద్దు అంటున్నారు అంటే అదేం తెలియదు మనకి. మన మనస్సుకి అనుకూలమైతే అంటాము, అననుకూలమైతే వద్దనేది. అది ఎట్లదన్నా కానీ ఇప్పుడు వేదాంతం వినాలా, మాకు సరిపోదాప, అది వద్దు, అది సినిమాలు చూడాలా, టీవీలు చూడాలా, రైట్ పదం పండి, అట్లా దానికి అనుకూలం అంతే. ఎందుకు దీని నుంచి మంచి చేకూరుతుందా చెడు చేకూరుతుందా అది అవసరం లేదు దానికి. ఈ ప్రయత్నం ఫలించిన ఎడల, ఒకవేళ ప్రయత్నించిన ఎడల అతడు సుఖమునందును, ఇది ఏ వ్యవహారం అనబడును. కనుక వ్యవహారమున జ్ఞానము కర్మకును, ఈ జ్ఞానం అనేది కర్మ భోగమునకును కారణమవుతున్నవి కావున భోక్తృత్వమే వ్యవహారమునన్నిటికంటే ఉన్నతమైన శక్తి అని ధృవపడుతున్నది. మానవుడికి ఎందుకు ఇవంతా చేస్తాడప్ప అంటే, నేను అనుభవించాలా భోక్తృత్వం అని అంటారు అనమాట. ఎందుకంటే ఆనందానికి పట్టుకొచ్చేకి ఇన్ని ప్లాన్లు చేస్తాడు అది శాస్త్రం అంతా. నేనను పదార్థమున భోక్తృత్వం ఉండటం వల్లనే జనులు సంసారము సుఖమయమని ఎంచి విషయ సంపాదనకై ఉల్లూరుతున్నారు. జనమందరూ కూడా అనుభవించేది మావాడు అనిపించాలా, మేము అనిపించినవి అనిపించాలా అని చేస్తాడు. ఇంతేగాక నేనను భోక్త లేనిచో వ్యవహారమే లేదు. వ్యవహారం లేదు, కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, ఏది లేదు.
వ్యవహారం అనబడు పంట పొలమునకు ఇదే అధిపతి. పంట పండితే భూమికి ఎవడ అధిపతి అంటే ఇదే ఈ భోక్తత్వం అనేవాడు. దీని చుట్టూను మన సంసారం తిరిగి మన వ్యవహారం అంతా కూడా దీనికే, లేదా మన పుట్టి సచ్చేది కూడా దీనికోసమే. దీనికి హితమగునట్ల బహు స్వల్పమగు ఆయాసం చేయవలసిన సామాగ్రిని సేకరించి తనకిష్టమైన దాన్ని దగ్గర నుంచుకొని అనిష్టమైన దాన్ని పరిహరించుకొని లేక అవశ్యమైన పట్టుబట్టి దుఃఖములు తక్కువ ఎగునట్లను సుఖములు అధికమట్లను ప్రయత్నించుటయందు ఎవరెవరెంత విజయవంతులవుతున్నారో వారంత వ్యవహార చతురని ఎన్నబడుదురు. ఎవరి కష్టాలు ఎక్కువ ఉంటే వీడు దరిద్రుడు, వీనికేం తెలుసు వ్యవహారం తెలుసు అంటారు. సుఖాలు ఎక్కువ వేసుకున్నాడు, అబ్బా వీడు బుద్ధిమంతుడు చూడబ్బా, వ్యవహారంలో చతురుడు అనిపించుకుంటాడు అనమాట. ఇది మన వ్యవహారంలో మొత్తం బుద్ధిమంతం తరం అనే దానికి సుఖాలు ఎక్కువ చేసుకోవాలా, దుఃఖాలు తక్కువ చేసుకోవాలా, బుద్ధిమంతుడు అవుతాడు అని చెప్తాడు అనమాట. నేనను దానిపై ఇంతటి ఎనలేని ప్రీతి జనులకున్నాను, మనం దీనినే ప్రీతికి తుదిస్థానమని భావింపదగునా, ఈ నేనే లాస్టా అని అడిగినచో జాగ్రత్త దృష్టిచే దీనికంటే అధిక పదార్థమును మనం అసలుకి పరమార్థం అంటే దాంతో మాకు పని లేదప్ప, వ్యవహారం ఉండాలి, పుట్టినాము ఏదో ఇంత సుఖంగా ఉండాలా, భోగాలు అనిపించే పుట్టినాము, వేదాంతం తెలుసుకొని ఏం ప్రయోజనం వస్తుంది మాకి? వేదాంతం తెలుసుకునే కాబట్టి జన్మ సరిపోతుందా? సరిపోయలేదు. భోగాలు అనిపించేకే సరిపోతుంది. కాబట్టే శాస్త్రం కూడా చెప్తుంది భోగాలు అనిపించేకే అనేక జన్మలు ఎత్తాలా అంటే నువ్వేమేమి ఎత్తాలా? క్రిమి కీటక పశువు పక్షాదులు అన్ని కూడా ఎత్తాల్సిందే నువ్వు. ఎందుకు? దాంట్లో భోగాలు కూడా చూసేవాళ్ళు కదా. ఊరిని దీంట్లో ఒకటే చూస్తే మానవ జన్మలో చూస్తే ఎట్లా? అధిక పదార్థం మనం కాంచలేదు. కానీ పూర్వం మనం తెలిపిన పూర్ణ దృష్టిని అవలంబించిన ఎడల అంటే జాగ్రత్త అంటే ఏమి, స్వప్నం అంటే ఏమి, నిద్ర అంటే ఏమి, ఈ మూడిని విచ్చి నేను భోగము భోగ్యము ఈ సమస్తమును తన ఎందు ఇమిడ్చుకొని ఉండును. ఈ నేననేవాడిని ఈ భోగాన్ని భోగ్యాన్ని అవస్థలో ఇమిడ్చుకుంటుంది. దాంట్లోనే సాక్షి స్వరూపమును మనం నెలకొనేదము. కాబట్టి ఈ అవస్థలోనే ఈ ఎవడు ఈడు పడిండేది అన్నమాట, కర్త అనేవాడు కానీ వీళ్ళందరూ కూడా దాంట్లోనే ఉంటారు. అంతర్గతపరుచుకున్నటువంటి అవస్థను నీవు చూసేటువంటి సాక్షి ఉండవు. కాబట్టి మరి ఇప్పుడు ఆ ఆనందము వాళ్ళ యొక్క వ్యవహారం అంతా దేనికి సంబంధించింది? సాక్షికి సంబంధించినది. ఈ నేనను వస్తువుపై గల అభిమాన మానవుడు తగ్గిపోవును. ఏలైనా జాగ్రత్త వ్యవహారం ఎట్లు భోక్తృత్వ సహితమైన నేనను స్వరూపమే అన్నిటికంటే లోపలి నేనై ఉన్నదో అటులే పూర్ణ దృష్టి ఎందు సాక్షి భోక్తయకు నేనను పదార్థం కంటే ఇంకనూ లోపలి నేనై ఉన్నది. ఎట్లయితే వ్యవహారంలో ఇవన్నీ జ్ఞాతృత్వము కర్తృత్వము భోక్తృత్వం అన్నప్పుడు వీడు కింద ఉండాడు. లోన్ అంటే ఇట్లా కాదు. లోన్ అంటే ఇక్కడ బయట నుంచి వచ్చి గుడిలో దేవుడు అన్నట్లుగా చేసుకోవాల్సిండేది. లోనికి పోయినట్ల వేదాంతంలో ఇప్పుడు బట్టలో దారం ఉందంటే బట్టలో దారం ఉందంటే బట్టలు అంటారు కదా. మరి దారం సత్యమా బట్ట సత్యమా? అయితే బట్టకే మొదటి ప్రారంభిస్తారు కదా మీరు, బట్టలో దారం ఉందని. కాబట్టి దారం యొక్క వ్యాపకమే బట్ట. అట్లా ఈ భోక్తృ యొక్క వ్యాపకమే ఈ కర్తృత్వము జ్ఞాతృత్వము ఇదంతా ఉండే. ఇప్పుడు ఈ సాక్షి అనేవాడు ఏమవుతాడు? ఈ అవస్థ కంటే ఇంకా లోనున్నాడు కాబట్టి, ఈ అవస్థను అధిగమించినాడు కాబట్టి వీళ్ళందరూ కూడా అతనికి లోబడే ఉండాలన్నమాట. భోక్తృత్వ సహితమైన నేనను స్వరూపమే. ఈ నేననేవాడు కూడా భోక్తతో కూడుకున్నాడు కదా. అన్నిటికంటే లోపల నేనై ఉన్నదో అటులే పూర్ణ దృష్టి యందు సాక్షి భోక్తయకు నేనను పదార్థం కంటే ఇంకను లోపల గల నేనై ఉన్నది. ఈ నేనుకు అది నేను. ఎట్లయితే కంటికి కన్ను, ఆ విధంగా ఈ నేననేవానికి ఆధారము మన యొక్క స్వరూపమే. నిజముగా అది ఏ నేనను స్వరూపం యొక్క పరమ అవధి. కాబట్టి మనం నేనలా అంటే మన స్వరూపాన్ని నేననాలి కానీ ఈ తోచే దేహాన్ని నేను అనకూడదు. నేను తోచుకోలేకపోతే వ్యవహారం ఎట్లా జరుగుతుంది? ఉపయోగించండి ఎంత శాస్త్రమే వద్దనే లేదు. అయితే ఎట్లా అనుకోవాలా? వ్యవహారంలో ఇది వ్యవహారానికి పనికి వచ్చేదే కానీ పరమార్థమైన నాది కాదు అనేది రావాల. అందుకే వ్యవహారంలో కలిగేటువంటి హెచ్చు తగువులన్నీ కూడా నాకు కాదు, తప్పుగా తెలుసుకున్నటువంటి ఈ నేను లేదా ఈ దేహానికి అనేది జ్ఞానం కావాలి. కావున దాని యందు మనకు ఎనలేని ప్రీతి కలదు కనుక ఇది సుఖం యొక్క పరమార్థ స్వరూపము. కాబట్టి ఆ సాక్షి స్వరూపమే పరమార్థం యొక్క ఇది ఆనందం యొక్క స్వరూపం. అది అంతేగాని విషయాల నుంచి వచ్చిందని కానీ ఇంద్రియాల నుంచి వచ్చిందని కానీ నేను నుంచి వచ్చింది కర్తృత్వం లేదు. నేనను పదార్థం యొక్క సారమే ఆనందం. అందుకే కదా నేను బాగుంటే అంత బాగుంటుంది అనేది. అయితే వాడు ఆత్మ కంట కట్టుకోకుండా దేహం కంట కట్టుకుంటున్నావు, అదే పొరపాటు జరుగుతుండేది. అంతే. ఇంకా ఆ నేననేది ఎప్పుడు నీకు వ్యవహారంలో తెలిసేకలేదు, ఆనందంగా ఉండేది. ఆ సుషుప్తిలో నేను హాయిగా ఉంటేనే అంటాడు అలాగా. జాగ్రత్తలో హాయిగా ఉంటామని ఎవడని అంటాడా? వాడు ఉండవు కదా. వాడు ఈడని కనుకుంటే నిన్నోడు సంపాదించుకున్నాడు హాయిగా ఉంటేనే.
లేకపోతేనే నేను ఇన్ని సంపాదించుకుంటాను రేటుకప్ప అంటే మేము సుఖంగా ఉండాలప్ప అన్నారు. సరే సంపాదించుకుంటానే ఉండరు, హాయిగా ఉండరా? ఎవడు ఎత్తుకుపోయేది వద్దు, నీ ఎందుకు నువ్వు చెప్పు, ఎత్తుకుపోతాడో దించుతాడో వద్దు మనకి. ఎవరైనా ఇంతవరకు మేము హాయిగా ఉండాము అని చెప్పగలిగే ధైర్యం ఉందే? హాయిగా ఉండాలంటే ఆ నిద్ర అనేది ఏమిటిది? అదే నిద్రలో హాయిగా ఉండవు అన్నట్లే, ఇంట్లో అయితే ఎట్లా హాయిగా ఉండవు అన్నట్ల నిద్రలో నువ్వు హాయిగా ఉండవా? అదే చెప్పు. నేననేవాడు ఉండాడా? స్వరూపమే హాయి, అంతేగాని ఈ నిద్రలో ఉండేది జాగ్రత్తలో ఉండేది కాదు ఇవన్నీ. నీ స్వరూపమే హాయి. అందుకోసమే ప్రతి ఒక్కడు ఆ మహాత్ముల స్వరూపాన్ని కనుక్కున్నారు కాబట్టి వాళ్ళు బాహ్య విషయాలన్నీ వదిలివేసి అడవులు కావచ్చు, ఏవైనా కావచ్చు, వాళ్ళ దృష్టిలో అడవులు గిడువులు లేవు. అది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే వాళ్ళ దృష్టిలో అడవులు లేదు. అడవిలో ఉంటే వాటికేం కర్మ అడవిలో ఉండాలని? దేవుడి దేహం అన్న వాళ్ళకి వద్దబ్బా అడవిలో వద్దు ఇంట్లో ఉండాలంటాం. వాళ్ళకి దేహం మీదే ఇది లేదు. సర్వం పరమాత్మ స్వరూపం. దాని నుంచి ఎక్కడ ఉండేదానికి వాళ్ళకి నిర్దిష్టమైన స్థలం, దేశం లేదు, కాలం లేదు వాళ్ళకి. కాబట్టి నేనన్న పదార్థం యొక్క సారమే ఆనందం. ఇంతవరకు ప్రవర్తిల్లిన విచార క్రమంచే ఇంతవరకు జరిగింది. ఆయన పదాలు ఎట్లేసి ఉంటాయంటే అదే పనిగా అప్పుడు ఈ సత్యనారాయణ స్వామి ఈ పరమాచింతామని కరణంలో రాసినాడు. ఆ కరణంలో రాసినప్పుడు దానికి ట్రాన్స్లేషన్ చేయాల. ట్రాన్స్లేషన్ చేసినప్పుడు అర్థం మారుకోకుండా పోరాడాల. ప్రవర్తన అంటే జరిగింది అంతే సులభంగా చెప్పాలంటే. అయితే పండిత భాషలోనే రాయాలి అది. అట్లా రాసిండే అనమాట. అదే దానికి ఈ పదాలన్నీ సామాన్యులు కష్టమవుతాయి అన్నమాట. ఇది ఇంతవరకు ప్రవర్తన విచారక్రమం సిద్ధించినదేమన్నా పదార్థము సకల ప్రాణులకు ఎనలేని ప్రీతి కలదు. కుక్కని గాని పిల్లిని గాని దేనన్నా కొట్టకుండా తప్పించుకుంటే పోతుంది. నేననే దాని మీద అన్నిటికీ మోదు, దాన్ని తప్పించుకోవాలనేదే ఉంటుంది అనమాట. ఇది నాది అనే అభిమానం ఉండుట చేతనే, ఎందుకు నేననే అనుమానం ఉండుట చేతనే భోగము భోగ్య పదార్థములు కోరబడుతున్నవి. ఒకానొక వ్యక్తి కొరకు మరి ఒక వ్యక్తి అనుభవించుట శక్యం కాదు. వాళ్ళ అనుభవాన్ని ఇంకోరు అనుభవించేకి లేదనమాట. నేనను వస్తువు భోక్తృత్వ శక్తిచే కూడుకొని వ్యవహారం అందంతటిని తన స్వాధీనమనొచ్చుకొని తానే సుఖనిధి అని భ్రాంతి కలిగించుతున్నది. అంతే. మనం అనుకుంటాం సుఖం కోసం ఇవన్నీ భ్రాంతే గాని నిజంగా సుఖం కలిగేదానికి అవకాశం లేదు. అయినను ఇది నిజము కాదు. మేమంతా బతికేది ఆనందం కోసమే, ఈ సంపాదించేటవన్నీ ఆనందం కోసమే అని అంటాడారు. అయితే అది సత్యం కాదు. ఎందుకంటే ఏదేదైతే నాదని అంటాడావో అదంతా ఇక్కడే వదిలిపోతాడాము. దండికి పెట్టుకుంటావు, సరుకు దండికి పెట్టుకుంటావు. తీసుకుపోయేకి ఎంత ఉంది నీకే? దేహమే లేదు నీకే. చచ్చిన కాలుస్తారు, బూడుస్తారు. ఇంకే తీసుకుపోయేది ఎప్పుడెప్పుడు నువ్వు? మరి ఇప్పుడు వృత్తానా కాదా? ఇది నాదని మేము సంపాదిస్తాను వృత్తానా కాదా? అరే అట్లా చూసుకోలేము. పోనీ ఈ జన్మ ఇదే ఫైనల్ అయితే కరెక్టే. నువ్వు చెప్పేది కూడా కరెక్టే, ఒప్పుకుందాం. ఇదే ఫైనల్ అయితే మనం కరెక్ట్, ఇటుకే సాల్. ఇది ఫైనలా? మరి ఫైనల్ కాకపోతే మళ్ళీ ముందు దానికి ఏం తీసుకుంటాడా నువ్వు? అది రావాలా. ఈ జన్మయే కాదు, ఈ జన్మ ఎట్లా గట్లా గడుస్తుంది. ఇది పర్వాలేదు, ఎంత వివేకంతో వ్యవహారం చేసుకుంటానో గడుస్తాను. ముందుకేమై పుడతాము? సంపాదించుకోవాలా. అది ఇప్పుడు అవకాశం ఎక్కడ లేదు, ఇంకా అక్కడ ఉంటుందో లేదో. అందుకే ఇప్పుడు మానవుల వివేకము ఉంది. ఈ విధంగా అవకాశాలు కలుగుతాయి మనకి. సత్సంగాల్లో వచ్చేదానికి ఇవన్నీ కలుగుతాయి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. సద్వినియోగం చేసుకోకుండా పోతే ఇంక మళ్ళీ ఈ ఛాన్స్ వస్తుందని ఎవరు చెప్పినారు? ఆడ కష్టం వచ్చినప్పుడు బయటపడే అవకాశం ఉందో లేదో ఆడ ఈడే లేదు, ఇంకా ఆడే ఉంటుంది. ఈడ బయటపడే అవస్థలు ఎన్ని ఏదో ప్రయత్నం చేస్తామా? ప్రయత్నం చేస్తావు, బయటపడేకేం లేదు కదా. సత్యదాన్ని తప్పించుకునేకేం లేదు కదా మనకి. ఇంకేం ప్రయత్నం ఉండదు, సత్యేదే ప్రయత్నం. సాయి కూడా తనలాడేది ప్రయత్నం ఉంటుంది కానీ మిగిలేదేం లేదు కదా. అందువలనే ఈ విధంగా మనం జన్మలు ఎత్తేదేనా మన వ్యవహారం, లేదా జన్మలు ఎత్తుకోకుండా ఉండే స్వరూపం ఒకటి ఉందే అనేది ఈ మానవ జన్మలోనే విచారించే అవకాశం ఉండేది. అట్లా తప్పుడు దీని విచారం కోసం విడిచిపెట్టి బాహ్య వస్తువుల కోసం వెంపర్లాడితే దాంట్లో ఎట్లా లేదు అనేది తెలిసింది అందరికీ. ఎంత సంపాదించినా సుఖం అనేది లేదు అనేది మాత్రం విడిచిపెట్టుకోకుండా ఉన్నారు. సంపాదించే దాంట్లో సుఖం లేదు అని ఎవడన్నా సరే ధైర్యంగా నేను సంపాదించినా నాకు సుఖం ఉందని అనుమానం చూస్తాము. లేదు, అయినా అది అనుమతి విడిచిపెట్టలేదు. అదే తెలివి తక్కువ అనేది, ఇంకేం లేదు. దాన్నే తెలివి తక్కువ అనేది.
ఎప్పుడైతే దీంట్లో ప్రయోజనం లేదు అని తెలుస్తానే మరి ప్రయోజనం ఉండేది ఏమిటి అనేదానికి ప్రయత్నం చేయాలి కదా వివేకం ఉన్నప్పుడు. దానికోసమే మనం ఈ సంస్కారం మాత్రం మన ఎముడికి వస్తుంది. ఏది సూక్ష్మమైనట్టు సంస్కారము అంటారు దీన్ని అంతే. ఎందుకంటే నీ దేహం అంతా కూడా స్థూలమే, దేహము ఇంద్రియాలు ఇవన్నీ. అయితే సూక్ష్మమైనటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతఃకరణం ఇటుంది కదా, అది నశించట్లేదు. అది ఇక్కడ ఏం చేసింటావో ఆ వాసనలన్నీ దాంట్లోనే ఉంటాయి. ఆ వాసనలే నీకు మళ్ళా ఏం అనిపించాలనే దానికి జన్మం తయారు చేస్తాయి. నువ్వేం తయారు చేసుకుంటే పని లేదు ఇక్కడ. నీ కర్మలే నీకు జన్మ తయారు చేస్తాయి. క్రిమై పుట్టాలా, కీటకమై పుట్టాలా, దేవుడై పుట్టాలా, రాశివై పుట్టాలా, కర్మలే. కాబట్టి ఈ కర్మలు చేసే దాంట్లోనే నేర్పడతాను కావాలని భగవంతుడు కూడా చెప్పిండేది. కాబట్టి మానవులైనటువంటి వాళ్ళు ఈ సుఖాలంటే సుఖానికి అద్దు లేదు. అది వీటికి సుఖం అని లేదు. కొంతసేపు అనిపిస్తానే అయ్యో సాల్తీ అప్ప దీని కథ అని అంటాం. అవునా కదా? మరి అట్లా దానికి ఎందుకు సాలు అనే పదం లేకుండా సంపాదించుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ధన్యులేదానికి వీలుంటుంది. అయినను ఇది నిజం కాదు. ఏలైనా దీనికి సుఖము యొక్క సంబంధం ఉన్నట్టులే దుఃఖ సంబంధం కూడా కలదు. కేవలం సుఖమే ఉండింటే కాని లేపనచ్చు, దుఃఖం కూడా ఉంది కదా దాంతోపాటే. నేనున్నచో సర్వము కలదని తెలుసుకొని మానవుడు ఈ సంసారం అంతయు దుఃఖమయమనియు దీనికి పరిహృతియే లేదని భావించిన ఎడలా ఎట్లయినా కానీ ఇదే అన్నట్లయితే అతడు ఆత్మహత్యను. అది ఎందుకు లాస్ట్ సస్తారప్ప అంటే ఇంకేం ఛాన్స్ లేదు. ఇది ఉన్నంతసేపు మనకు చేత కాదు కాబట్టి ఆత్మహత్య చేసుకొని సస్తాము అని ఇస్తాడు అంతే. ఫైనల్ ఛాన్స్ అది. సాక్షి అయిన మన స్వరూపం నిజమైన అర్థము. కాబట్టి ఆ నేను అనే దానికి మనం ఏ విధంగా దేహాన్ని భ్రాంతి అనుకుంటామో అది కాదు. మన నిజ స్వరూపమే పరమాత్మ తత్వం. ఈ మన స్వరూపం మనకెప్పుడు విసుగు పుట్టదు. దాంట్లో వద్దులేప అనేది రాదనమాట. దానిని విడిచిపుచ్చుటకు శక్యం కాదు. అదే ఉండదు పెద్ద తకరారు. ఏమప్ప అంటే ఆత్మ నేను ఇడిచిపెడతానంటే ఇడిచిపెట్టేకి రాదు, తెచ్చుకుంటానప్ప అంటే తెచ్చుకునేకి రాదు. ఇచ్చే వాళ్ళకి ఎవరికైనా శాతం ఇచ్చేవాళ్ళు కూడా కాదు. అది స్వత సిద్ధమైంది స్వయం అన్నమాట. ఆ దృష్టిలో చూసినప్పుడు ఈ నేనను పదార్థమున మనకు పూర్వమున్న మోహం తక్కువగును. ఇట్లా చూడాల. మన స్వరూపం పరమాత్మ స్వరూపము సాక్షికి వస్తే అప్పుడు ఇది మన నిజ స్వరూపం కాదని దీని మీద తగ్గుతుంది. దీన్ని కాపాడుకోవాలనేటువంటి తాపత్రయము తగ్గుతుంది. అదే మహాత్ములు అంటారు చూడు, వాళ్ళు కనిపెట్టినారు దీన్ని. వాళ్ళకి దాని మీద మోజు పుట్టింది. ఆ స్వరూపాన్ని మీద తగ్గిపోయింది అనమాట, మోహం తగ్గిపోయింది. ఈ నేనను స్వరూపమున తోచిన సుఖము ద్వాని ద్వారా వృత్తి ఎందును విషయములందును గోచరమైన సుఖము కూడా నిజంగా సాక్షే. చూడండి, అది కూడా ఒకవేళ మీకు ఎప్పుడో ఇది కనబడింది అని మనం అనుకుంటే కూడా మీకు ఇప్పుడు సుఖం అనిండేది కానీ మీ విషయాల్లో సుఖం ఉందనేది కానీ దీని సమాచారమే. స్వతంత్రంగా వాటికి అస్తిత్వం లేదు. ఎందుకంటే ఇప్పుడు తోచినంత మాత్రం ఉన్ని లేప మాకు అనొచ్చు కొంతమంది. ఆ తోచేటప్పుడు కూడా దాని తరకు అని చెప్పే శాస్త్రం అది. ఎందుకు అంటే ఎప్పుడైతే ఒక విషయం మనకు కావాలని తాపత్రయపడతా ఉంటామో, ఏదైనా మీకు ఇష్టమైన విషయం ఆ విషయం లభించింది అనుకోండి, లభిస్తుంది. అది లభిస్తే మాకు సుఖమైందని మనం అంటాము. అయితే అక్కడ ఏం జరిగింది అనేది శాస్త్రం చెప్తుంది. ఆ అనుభవాన్ని నువ్వు చూడు. ఇంతవరకు కావాలా అంటాంటివి, ఆ దొరుకుతానేమంటివి కావాలనే బుద్ధి పైన లేదా నీకు. ఆ కావాలనే బుద్ధి సంకల్పం పోతే నీవు పరమాత్మ అవుతావు. కావాలనే సంకల్పం ఉంటే మానవుడు అవుతావు. అంతే. కావాలనే సంకల్పాన్ని విడిచినారంటే పరమాత్మే. అందువలన ఆ పరమాత్మ ఆనందము అప్పుడు బయటకు వస్తుంది. అది ఆ బయటకు వచ్చినప్పుడు ఆ ఆనందమే ఇంతవరకు కళాయి పూసినారంటే చూడండి, ఆ ఆత్మానందాన్నే ఈ విషయాలు కళాయి పూస్తారు. వీళ్ళు పూసి మాకు ఆనందమైంది, వస్తువుల నుంచి ఆనందమైంది అంటారు. సరే, మీ ప్రకారమే లేదా పాటలు కాదు, వస్తువు నుంచి ఆనందం అనుకోండి. సరే, మీరు సంపాదించిన వస్తువు ఉంది, మీరు ఉంటారు. ఇప్పుడు దాంతోనే ఆనందంగా ఉండాలి కదా, మీరు ఉంటారా? అట్లా వస్తువు ఉంది, నువ్వు ఉండవు, ఆనందంగా ఉండగలుగుతారా దాంతో నేను అని? ఎందుకంటే ఆనందాన్ని ఇచ్చేది మీరు సంపాదించుకుంటారు కదా, దాంతో ఉండాలి కదా. ఉంటారా? కొంచెం ఇస్తుందని దానికే చెప్పిండి నేను ఇంతకుముందు. ఆ కొంచెం కూడా దీంట్లో వచ్చిందే కానీ కొంచెం దాంతో రాదు. ఇప్పుడు లడ్డు తీగి ఉంది లేదప్పా, అంత తీపి లేదు, రోన్ తీపి ఉందంటే చిక్కితే రోన్ తీసింటే రోన్ తీపి, శానా వేస్తే శానా తీగి ఉంది అంటారు. అట్లా మీకు కూడా ఈ ఆనందం వస్తువులతో వచ్చిందంటే మన స్వరూపానందమే దానికి ఉంది. ఆడ దాన్ని గుర్తించుకోకుండా విషయమునందు మనకు దృష్టి ఉంది కాబట్టి ఆ విషయంతో ఆనందం అని అంటున్నారు శాస్త్రం. అందుకే అడుగుతుంది, ఆ విషయం నుంచి నీకు ఆనందం అన్నావు కదా, విషయం ఉంది, నువ్వు ఉండవు, నువ్వు దుఃఖపడకూడదు. మీరు సాధ్యమా?
దాని నుంచి దొరికింది అన్నాక అది ఉంది, నువ్వు ఉండవు, మళ్ళా పోకూడదు. ఆనందంకు లిమిట్ లేదు కదా, ఆ? ఆనందము ఇంతాన్ని లేదు కదా. అందుకే మరి ఆనందం అని లిమిట్ లేదు, పరమాత్మ అంటే కూడా అంతే, అదే దానికే చెప్పిండేది అనమాట. నీవేం చేస్తాడు, లిమిటెడ్ దానికోసం ప్రయత్నం చేసి ఇదే నాకు ఆనందం అని నువ్వు అనుకుంటాడు. ఇప్పుడు ఇంద్రియాల చేత కానీ విషయాల చేత కానీ ఉండేది పరిచ్ఛిన్నమైన ఆనందమే కానీ శాశ్వత ఆనందం దానికి లేదు. నా ఉండింటే అవే సత్యమవుతాండే, అవి లేవనే కదా ఇప్పుడు చెప్తాండే అందరూ. వాటికి లేదు. ఈ ఆనందాన్నే వాటికి తగిలించుకొని మీరు ఆనందంగా ఉండమని భ్రాంతి చెందినారు. ఇది కేవలం అభాసతో కూడిన ఆనందం ఉంటుంది. ఆనందం వలె ఉంది కానీ ఆనందం కాదు. నేను ఆనందం వలె అంతే, మాకు సుఖం ఉన్నట్టు కనపడుతుంది అంటారు కానీ సుఖమేం లేదు. అది జనమంతరు కూడా వాడతాడు అదే. ఏ సుఖం ఉంటుంది అనుకుంటున్నాం కానీ దీంట్లో ఏం సుఖం లేదప్ప. ఎందుకంటే మరి అంటే విచారం చేస్తే లేదు, విచారం చేస్తే మన స్వరూపమే ఆనందం అనమాట. ఆ సాక్షియే సుఖసారం అని నిశ్చితమగును. తైత్రీయోపనిషత్తందు అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయము 5 విధములకు అవిద్యా కల్పితములకు మిథ్యాత్మను విశదీకరించిన పిదప నిజమైన సుఖసారమైన ఆనంద స్వరూపమైన ఆత్మ ఉపదేశింపబడెను. అది దీంట్లో పంచకోశ ప్రక్రియ. ఇది మొదట అన్నమయ కోశము అంటే దేహము అంటారు, తర్వాత ప్రాణమయ కోశం అంటే ప్రాణం, తర్వాత మనోమయ కోశం అంటే మనస్సు, విజ్ఞానమయ కోశం అంటే బుద్ధి. ఇది అది ఈ నేననే వికారం. దీనికి అంతటికి ఆత్మ పుచ్చం అంటుంది, అంటే తోక వంటి దీన్ని పట్టుకొని అవన్నీ అలాడినాయి. చాలా మంది ఆనందమయానికే పోయినారనమాట. ఆనందమయమే లాస్ట్ అనుకుంటారు మిగతా వేదాంతలు. వీళ్ళు ఇంకా పైకి పోయినారనమాట. ఆనందమయం అంటే ఆనందం యొక్క వికారమే గాని ఆనందం కాదు. అది మయత్పత్యం అనేది వికారం తెలియజేస్తుంది అనమాట. ఈ అన్నమయము మయం అంటే అంత అన్నం యొక్క వికారం, దేహము. దేహం అంటే అంటారు కదా, ఏమి అన్నంతో పుట్టిండేదే. ఇది అన్నంతో మామూలుగా దేహము పెరుగుతుంది, మల విసర్జన కూడా చేస్తాము. అది అన్నం వికారమే, ఇది అన్నం వికారమే అని ఇట్లా వస్తుంది అనమాట. అదంతా కథ అది. అయితే ఈ అన్నమయమే పనిచేస్తుంది అంటే పనిచేసేయలేదు. ప్రాణం ఉంటే అది పనిచేస్తుంది. ఇప్పుడు వాడు ప్రాణం గొప్పమా అన్నమయం గొప్పమా? ప్రాణము అన్నమయము. ఎప్పుడు ప్రాణం యొక్క వ్యాపకం ద్వారానే ఈ దేహం అంతా పనిచేస్తుంది. సరే, ఈ ప్రాణంతోనే ఈ దేహం పనిచేస్తానంటే మనస్సు లేకపోలా ఉంటే ఏం పనిచేస్తుంది? ఉంది అదే. అయితే అట్లా ఆ విధంగా ఆటికి వచ్చినప్పుడు కూడా మనస్సు బుద్ధి లేకపోతే విజ్ఞాన దేహము ఈ మనస్సు బుద్ధి ఉండాలా, ఆనందాన్ని ఇచ్చేకుండాలి కదా అనే ఈ జ్ఞానం ఉండాలి. ఈ జ్ఞానం చేత ఆ బుద్ధి చేత ఆనందం పొందితే ఆనందం యొక్క వికారమే గాని ఆనంద స్వరూపం కాదు అది. దానికి ఆ విధంగా పంచకోశ ప్రక్రియ అంతా కూడా వ్యాపకంగా చెప్పుకుంటారు. వాళ్ళ వీళ్ళంతా అట్లా చెప్పారు, లోనికి అని చెప్తారు. అందుకే చాలా చోట్ల విన్నాం మేము. అది ఈ మిగతా పండితులు చెప్పేదానికి అనుభవం చెప్పేదానికి డిఫరెన్స్ ఉంది. ఇది ఆ భగవత్పాద స్వామి చెప్పిన దానికి వీళ్ళు చెప్పేదానికి డిఫరెన్స్. ఒకతూరు మేమే అన్నింటిమే మేము విన్నాం స్వామి లక్ష్మీనరసింహమూర్తి దగ్గర అంటే ఏం విన్నారు మీరు? ఏమో అంతోటే తెలిసేలేదు స్వామి, ఏదో బల్లార్లో చెప్పినాడు విన్నాము అంటే. సరే, ఆడ విన్నారు. ఆ క్యాసెట్లు కూడా ఉంటాయి మాతో. మళ్ళీ ఈయన చెప్పినాడు, ఈయన క్యాసెట్లు కూడా తీసుకుపోతే దానికి దీనికి ఎక్కడ పోలు పనికిలేదు. బురిగినే వాళ్ళు వ్యాపకం మాట చెప్పించి పెట్టినారు కానీ వీళ్ళు అనమాట మనస్సు అనేది ఉన్నప్పుడు ఎట్లా చెప్తుంది, క్రియాశక్తి అంటే ఏమి, విపులంగా అంత చేసి దేని మీద దేని ఆధారపడిందంటే ఆత్మ యందు ఇవన్నీ ఆధారపడినాయని తీసుకొని వచ్చి చూపిస్తారు. కలదు అచ్చట మనోమయుడైన ఆత్మ విషయమును తెలుసుకునేవాడు విజ్ఞానాత్మ నిశ్చయించి కర్మనాచరించేవాడు ఎవడు? విజ్ఞానం బుద్ధి. ఆనందమయాత్మ సర్వాంతరమైన భోక్త అని వర్ణింపబడెను. భోక్త అంటే ఇప్పుడు మన విషయాలతో ఆనందం పొందినామన్నట్ల. ఆ ఆనందమయునే మనమిట నేనను భోక్త అని తెలిపితిమి. ఈ నేననేవాడే ఆనందమయుడు, అంతే. వీడు సత్యం కాదు. ఈ ఆత్మకు ప్రియమే శిరస్సనియు, మోదము దక్షిణ పక్షమనియు, ప్రమోదం వామపక్షమనియు శృతి వచించను. కాబట్టి ఆత్మస్వరూపానికి అది పక్షాకారంలో చెప్తారనమాట. దాన్ని పక్షాకారంలో చెప్తే శిరస్సు ఒకటి, ఈ ఎడభాగం రెక్క కుడి భాగం రెక్కలు అని చెప్తారనమాట. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, ఇది ఎట్లుంటుందంటే మనకి ఎండకాలంలో వచ్చినాయి అనుకోండి, మనకి బజార్లో అన్నారు అనుకోండి మామిడి పండు తినే మోజీనికి, ఎవడైనా వెంటనే మామిడి పండ్లు ఫలాని ఇట్లాంటివి ఏవో బేనిస్ గినిస్ అని అనుకోండి. ఇప్పుడు ఏం వినపడింది దీనికి? శబ్దం వినపడింది. వీనికి ప్రియం ఏర్పడుతుంది. ఓహో తట్టుకో, వచ్చినాయి తట్టుకో అని చెప్పేసి దుడ్లు బ్యాగ్ అని తీసుకొని పోతాడు. అప్పుడు తీసుకొని పోతానే వాడు కొన్ని దాంట్లోకి వేస్తాడు చూడండి. అప్పుడు ప్రియం పోయి మోదం అవుతుంది, అంతే. ఏమి ఇంకా దగ్గరికి వచ్చింది చూడండి. ప్రియం అంటే దూరంగా ఉండే, మోదం అంటే ఇప్పుడు స్పర్శ అయింది దీనికి. తర్వాత కోసుకొని తింటాడు చూడండి, అప్పుడు ప్రమోదం అంటారు దాన్ని, అనిపించినాడు కాబట్టి. ఇట్లా కాబట్టి చివరకు ఎక్కడ రావాలప్ప అంటే ఆ ఆనంద స్వరూపం నుంచే ఇవన్నీ వస్తాయి కానీ వేరు వచ్చేయలేదు. పేర్లు వేరే ఉంటాయి అంతే. విషయజన్యములకు మోద ప్రమోదములే దీనికి పక్షములు అంటే రెక్కలు.
యొక్క సారమే సాక్షి. దీనిని మననం వచ్చినప్పుడు సాక్షి రూపమున ఎట్టి భేదం కానీ భాగం కానీ లేదని స్వయంగా సిద్ధించును. కాబట్టి సాక్షి స్వరూపాల్లో భేదాలు లేవు. తప్పు వ్యవహారంలో భేదాలు ఇవ్వడానికి కూడా మనకు కనపడతాయి. అందువలన ఆనందంలో కూడా రకరకాలు ఉన్నాయంటారు కదా, ఆనందాల్లో కూడా రకరకాలు ఏం వచ్చేలేదు. తప్పు తెలివితో ఎట్లయితే జ్ఞానంలో వ్యవహారంలో అన్నిటి చూడండి, జాగ్రత్త జ్ఞానము స్వప్న జ్ఞానము అంటే చూడండి, ఇట్లా భేదాలు ఇట్లా మీకు అవస్థలతో వచ్చాయి కానీ ఆ ఆనందంలో భేదాలు ఉండలేదు ఎప్పుడు కూడా. భేదం కాకపోయినా హెచ్చు తగ్గులన్నీ ఉంటాయి. హెచ్చు తక్కువలు అనేది నీవు అనుకుండేది అంతే. తట్టుగా హెచ్చు తక్కువలు ఉండాలంటే తట్టుగా వస్తువు లేకుండా హెచ్చు తక్కువ ఎట్లా వచ్చేది అది అట్లా కానీ చెప్పు. ఆనందం అన్నప్పుడు లేదా సుఖం అన్నప్పుడు అది సుఖం హెచ్చు తక్కువలుగా ఉంటుంది. కావలసిన వనరులు తక్కువైతే సుఖం తక్కువ అంటావు, వనరులు ఎక్కువైతే సుఖం ఎక్కువ అంటావు. పదమేమో అదే కదా. ఇప్పుడు లడ్డు చాలా తీగుందప్ప అంటే చాలా తీగుందంటే ఏమి చక్కెర ఎక్కువ వేసినావు అని, తక్కువ వేసింటే సబ్సప్పుకుంది అంటే నిజంగా తీపులో సబ్సప్పుగా ఉంటుందా లేకపోతే ఈ వేసేదాన్ని బట్టి అట్లా నీ యొక్క మనస్సు హెచ్చుతగ్గులు చేస్తాడే కానీ దాంట్లోనే హెచ్చుతగ్గులు వచ్చేలేదు. మనస్సుకి హెచ్చుతగ్గులు కల్పించుకుంటుంది అనమాట. మనస్సు యొక్క ప్రభావమే ఇది. కొంచెం మనసు పోయి కొంచెం ఉంటుంది. ఈ మనసు కొంచెం ఆ మనస్సుకి తగ్గ పరిణామాన్ని ఆ వస్తువు యొక్క పరిణామాన్ని తగ్గించుకుంటుంది ఎక్కించుకుంటుంటుంది. ఇది అదేం తగ్గలేదు, మనస్సు తగ్గలేదు ఎక్కలేదు. ఇప్పుడు చూడప్ప అప్పులన్నీ ఉన్నాయి, ఏమనుకుంటాడు అప్పుడు, ఏమప్పా అప్పులు పోతే చాలు హాయిగా జీవిస్తాను అంటాడు అనుకోండి. అప్పులు పోయినాయి అనుకోండి, ఇప్పుడు ఏమంటాడు, కొంచెం నగదుంటే మేలు అంటాడు, కొంచెం అని. తర్వాత మళ్ళీ కొంచెం సంపాదించాడు అనుకోండి, అడుగునే అవుతాడా, ఇంకా అంత ఎక్కువ కావాలంటాడు. ఇట్లే మరి హెచ్చుతగ్గులు అనేటివి ఎక్కడ నీ మనస్సులో వ్యవహారాలే కానీ దాంట్లో బయట దుడ్డులో ఉన్నాయా? కాబట్టి ఈ హెచ్చుతగ్గులన్నీ కూడా మన అంతఃకరణానికి సంబంధించినవి. కాబట్టి అంతఃకరణాన్ని ఇప్పుడు జాగ్రత్త చేసిండేది, ఇప్పుడు మనం శుద్ధి చేసిండేది. మన పరమాత్మని తెలుసుకుంటే అవసరం లేదు, పరమాత్మ రెడీగా ఉన్నాడు, అయిపోయి మనం ఇడిచిపెట్టి పోలే. కాకపోతే దాన్ని తెలుసుకుంటే అడ్డం ఏముంది, ఈ దేహం అనేది ఈ మనస్సు అనేది మనకు అడ్డం వచ్చి కూర్చుంటాయి. కాబట్టి ఈ దేహము ఈ మనస్సు ఈ ప్రాణము ఇవన్నీ అడ్డం ఉంటాయి. ఇవి సత్యమా కాదా అనే విచారణలు జరుగుతుంటది ఇక్కడ. దాంట్లో మీరు వ్యవహారంలో మాకు సుఖం ఉంది అని పెట్టుకుంటారు చూడండి, దాని సమాచారం ఏమి, ఉంది అని పెట్టుకుంటారు చూడండి, దాని సమాచారం ఏమి, తెలుసుకుంటామంటారు కదా, దాని సమాచారం ఏమి అని ఆ ఉనికి ఎరుక ఆనందము అనే ఈ మూడింటిని విచారించి తత్వం మనకు చెప్తుంది. ఈ మూడు వేరు వేరు పదాలైనా కూడా వేరు కాదు. ప్రకాశము వేడి ఎట్లన్నా కూడా అగ్ని దాంట్లో మూడేం కానరావు. అట్లనే ఈ పరమాత్మను కూడా మీరు ఉనికి ఎరుక ఆనందం అంటే కూడా వేరు వేరు కాదు, అంతా పరమాత్మ స్వరూపమే అని తెలుసుకోవాలని చెప్పి. జ్యోతిర్గమయ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.